ప్రైజ్ ది లార్డ్. ప్రియ రివైవల్ టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తూ ఈ దినం ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఈ దినం మన స్టూడియోలో అంతర్జాతీయ సువార్థికులు, గిఫ్ట్ ఆఫ్ జీసస్ వ్యవస్థాపకులు, రివైవల్ టీవీ అధినేత, దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు మరి స్టూడియోలో ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ దినం వారిని మనము అడిగి తెలుసుకుందాం. దేవుణ్ణి ఏ రీతిగా వారు నవంబర్ నెల 1994వ ఏట దేవునితో ముఖాముఖి కలిగి దేవుణ్ణి ఏ రీతిగా వారు మరి తెలుసుకొని తన జీవితాన్ని మరి దేవుడు మార్చి ఆశీర్వాదకరంగా మార్చాడో వారిని మనం అడిగి తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మరి ఒకసారి మీ స్టూడియోకు మిమ్మల్ని ప్రేమతో ఈ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా. మీరు ఈ దినం స్టూడియోలో ఉండటం మా ప్రేక్షకులకు అందరికీ ఆశీర్వాదకరం. బ్రదర్, మీ జీవితంలో 1994 నవంబర్ నెల మీ జీవితము టర్న్ అయినటువంటి ఆ మాసము, ఆ సందర్భము, దేవునితో మీకున్నటువంటి ముఖాముఖి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? 1994వ సంవత్సరం భయంకరమైన అప్పు బాధలను నేను అనుభవించినాను. మీ అందరికీ బాగా తెలుసు. నా సాక్ష్యమును ఎన్నోసార్లు మీరు టీవీలో ప్రసంగంలో విని ఉండవచ్చు. కానీ చాలా మంది ఎవరిని కలిసినా, బ్రదర్ మీరు చనిపోవాలని అడవిలోనికి వెళ్ళారు కదా, అప్పుడు దేవుడు మీతో మాట్లాడారుని మీరు అంటున్నారు. ఎలా మాట్లాడాడు? గంట స్వరముతో మాట్లాడా? దేవుణ్ణి నేను చూసినాను అని మీరు చెప్పుచున్నారు. దేవుణ్ణి ఎలా చూశారు? ఆయన ఎలా ఉన్నాడు అనే ప్రశ్నలు చాలా మంది నాతో అడుగుతూ ఉంటారు. అవును, నాకు కూడా ఇటువంటి సాక్ష్యం ఎవరైనా చెప్పి ఉంటే తప్పకుండా నేను కూడా అడుగుతాను. ఎలా మాట్లాడాడు దేవుడు? ఏ స్వరముతో మాట్లాడాడు? ఒకసారి మీరు వివరించండి అని నేను కూడా అడిగేవాణ్ణి. మొన్న ఒక ఫ్యామిలీ ఏలూరు నుండి వచ్చారు. వారు నన్ను చూడంగానే వారికి చాలా సంతోషం. అబ్బా, స్టూడియోలో కూర్చొని ఒక గంట సేపు ఏం మాట్లాడారంటే ఇదే మాట్లాడారు. బ్రదర్, మీరు చనిపోవాలని వెళ్ళారు కదా, అప్పుడు దేవుడు మీతో ఎలా మాట్లాడాడు? దేవుణ్ణి ఎలా చూశారు? ఒకసారి మాకు వివరించండి అని అడిగారు. నేను వారికి వివరిస్తూ ఉంటే నా స్టూడియో అంతా దేవుని బలమైన శక్తి చేత నింపబడినది. అప్పుడు నేను ఫారెస్ట్లో అనుభవించిన ఆ సన్నిధిని వెంటనే నేను ఇక్కడ కూడా అనుభవించగలిగినాను. ప్రియులారా, మీకు కూడా ఆ ఆశ ఉంటుంది కావచ్చు. ఫస్ట్ మీకు నేనేం చెప్పుచున్నానంటే, మీ కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థముగా పోదు. మీరు చెప్పవచ్చు, రోజు ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, రోజు ఉదయమే లేచి నేను ప్రేయర్ చేస్తున్నాను, మధ్యరాత్రి ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు కార్చుచున్నానని మీరు చెప్పవచ్చు. మీకు నేను చెప్పుచున్న ఒక మాట ఏమిటి అంటే, ఎప్పుడు కూడా మీ కన్నీటి ప్రార్థన వ్యర్థముగా పోనేపోదు. ఈ దినము మీరు డైరీలో రాసి పెట్టుకోండి. జడ్సన్ అబ్రహాం గారు పలానా తేదీ ఇది చెప్పారు, వారు చెప్పినట్టే నా జీవితంలో జరిగిందని ఒకరోజు మీరు సాక్ష్యం చెప్తారు. నేను 5 years రోజు సాయంత్రం ప్రార్థన చేసి ఒక దినము నాకు కూడా విసుగు వచ్చేసింది. నేను ప్రభుతో అడిగాను, ప్రభువా, దాదాపు 5 years రోజు ప్రార్థన చేస్తున్నాను, రోజు కన్నీరు కారుస్తున్నాను,
5 years ప్రార్థన చేసిన అప్పులు అలాగే ఉన్నవి. నో చేంజ్, ఎటువంటి మార్పు లేదు. ఎందుకు బ్రతకాలని నిరాశ నాకు వచ్చేసింది. ఒక దినము సాయంత్రం 3:30 గంటలకు తెల్ల షర్ట్ వేసుకొని అడవిలోనికి వెళుచున్నాను. ఆ దినము నేను డిసైడ్ చేసుకున్నానంటే, ఈ దినం ఎలాగైనా నన్ను నేను చంపుకోవాలి. ఇదే నా జీవితంలో లాస్ట్ డే. ఇక బ్రతుకుటకు నాకు ఇష్టం లేదు, చనిపోవడం మంచిది అని నిర్ణయం చేసుకొని ఏడుస్తూ వెళుచున్నాను. అక్కడ ఒక వ్యక్తి నా కొరకు వేచి ఉన్నాడండి. ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వినయ్ కుమార్ గారు, ఇక్కడ ఒక సత్యం మనకు కనబడుచున్నది. ఏమిటి అంటే, కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థముగా పోదు. ఆమేన్. తర్వాత కష్ట సమయంలో మీరు ఎప్పుడు బాధల్లో ఉన్నారు, ఇరుకులలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, మన దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడండి. అందుకే యోబు ఏమంటున్నాడంటే, నా విమోచకుడు సజీవుడు. కష్టంలో ఉన్న ఒక వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్, నా విమోచకుడు సజీవుడు. నేను కూడా నా సాక్ష్యంలో నేను చెప్పగలను, నా విమోచకుడు సజీవుడు. ఎందుకు? నేను చనిపోవాలని అడవిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ నా కొరకు ఆయన వేచి ఉన్నాడు. నా బంధువులు రాలేదు, నా సొంత సహోదరులు ఎవరు రాలేదు, నన్ను ప్రేమించే ఎవరు రాలేదు. నేను చనిపోవాలని వెళ్ళినప్పుడు నన్ను వెదకి వచ్చిన ఒకే ఒక దేవుడండి, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. 2000 years ago he came down in flesh. He was in the world. He did so many miracles. ఎన్నో అద్భుతాలను చేశాడు. He knows our problem. He knows our afflictions. He knows our sorrows. మన బాధలు, మన కష్టాలు ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కూడా ఒక నరుడుగా ఈ లోకానికి వచ్చి మనము అనుభవించిన బాధలు, మనం ఎలా అనుభవిస్తున్నామో ఆ బాధలను ఆయన కూడా అనుభవించాడు. He is a good mediator. He is sitting on the right side of Father. He is a good mediator. One side he is a son of man, in another side he is a son of God. దేవునితో మాట్లాడగలడు, మనతో కూడా మాట్లాడగలడు, మన అవసరతలను ఆయన తీర్చగలడు. కాబట్టి ఈ కార్యక్రమం చూచుచున్న నా ప్రియ సహోదర సహోదరి మనులారా, ఎప్పుడు కూడా నిరాశ పడవద్దు. మీ కష్టంలో మిమ్మును అర్థం చేసుకొచ్చిన ఒక దేవుడు ఉన్నాడు. అందుకే నేను చనిపోవాలని అడవిలోనికి వెళ్ళినప్పుడు నా కొరకు ఆయన అక్కడ వేచి ఉన్నాడు. నేను వెళ్ళి బాగా ఏడుస్తున్నాను, ప్రభువా నా ప్రార్థన వ్యర్థమైపోయినదా, నా కన్నీరు వ్యర్థమైపోయినదా అని. నేను ఏడ్చినప్పుడు అక్కడ ఫారెస్ట్లో ఏం జరిగిందంటే, ఒక్క ఆకు కూడా కదలలేదండి. నేను ఫస్ట్ గ్రహించినది, ఒక్క ఆకు కూడా అడవిలో కదలలేదు. ఒక విషయంను మీరు ఎప్పుడునూ గమనించాలి. మీరు కూడా ఎన్నో సభలకు వెళ్ళారు, ఎన్నో సభలలో మాట్లాడారు, పెద్ద పెద్ద దైవజనులతో పరిచయం ఉండేది. ఎప్పుడు దేవుణ్ణి సన్నిధి వచ్చుచున్నదో ఆ ప్లేస్ అంతా కామ్ అయిపోతుంది. డిజిఎస్ దినకరన్ గారు చూడండి, వారు వాక్యం ప్రారంభించగానే ద హోల్ గ్రౌండ్ కామ్గా ఉంటుంది.
అలాగే ఒక్కొక్కసారి దేవుణ్ణి సన్నిధి బలముగా నాతో వచ్చినప్పుడు బహిరంగ సభలో నేను వాక్యమును ప్రారంభించినప్పుడు ద హోల్ గ్రౌండ్ దేవుణ్ణి శక్తి చేత నింపబడి కామ్ అయిపోతుంది. రాజకీయ నాయకులు కూడా కొందరు స్టేజ్కి వచ్చిన వారు చెప్తారు, ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే ఎన్ని పోలీసులు కావాలి, కానీ ఒక్క పోలీసు లేదు, ఎవరు లేరు, ఇన్ని వేల మంది కాముగా కూర్చున్నారు. దేవుని సన్నిధి అలా చేస్తుందండి. ఫారెస్ట్లో కూడా నేను అక్కడ వెళ్ళి బాగా ఏడ్చుచుండగా ఫస్ట్ నేను గమనించినాను, ద టోటల్ ఫారెస్ట్ కామ్, మౌనం. ఆయన మాట్లాడటానికి మునుపు, దేవుడు మాట్లాడుటకి మునుపు ఏ డిస్టర్బెన్స్ అక్కడ ఉండకూడదు. మొత్తం సృష్టి కామ్ అయిపోయింది. నేను బాగా గ్రహించిన, మొత్తం కామ్ అయిపోయింది. అప్పుడు నాకు స్వరం వినబడినది. అప్పుడు యేసు ప్రభు ముఖమును చూడగలిగినాను. ఆ సమయంలో నేను చెప్పగలను, నేను నాకు స్వాధీనంలో లేదు. అంటే ఒక్కొక్క వ్యక్తికి రెండు కనులు ఉన్నవి. ఒకటి న్యాచురల్ ఐస్, ఇంకొకటి మనోనేత్రాలు. ఈ మనోనేత్రాలు చాలా స్ట్రాంగ్. మనము ఈ మనోనేత్రాల్ని తెరవలేదు. ఓన్లీ గాడ్ క్యాన్ ఓపెన్ దీస్ ఇన్నర్ ఐస్. కాబట్టి రెండు విధాలుగా కన్నులు ఉన్నవి. సర్వశక్తి గల దేవుడు ఏం చేశాడంటే మనోనేత్రాలను తెరిచాడు. అప్పుడు నేను ఆయన ముఖమును చూడగలిగినాను, ఆయన స్వరమును వినగలిగినాను. ప్రియులారా, మీకు కూడా ఉన్నవి మనోనేత్రాలు. ఈ మనోనేత్రాలు ఎప్పుడు తెరవబడుచున్నాయో అప్పుడే దేవుణ్ణి మీరు ఎరగగలరు. అప్పుడు వరకు మీరు ఏమాత్రం పట్టించుకోరు, లెక్క చేయరు. ఎంతమంది మీకు బోధించినా మీరు పెద్దగా తీసుకోరు. ఎప్పుడు మీ మనోనేత్రాలు తెరవబడుచున్నాయో అప్పుడే దేవుణ్ణి మీరు ఎరగగలరు. ఇది సత్యం, బైబిల్లో కూడా ఉన్నది. మనోనేత్రాలు తెరవబడాలి. ప్రకాశమైన మనోనేత్రాలు దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు అంటున్నాడు. అవును, ఈ అడవిలో జరిగిన ఈ సంభవం నేను ఎందుకు మీకు చెప్పుచున్నానంటే, దేవుడు మోషే ద్వారా ఇజ్రాయిలు ప్రజలకు ఏం చెప్పాడంటే, నీవు దాటి వచ్చిన మార్గాలను, ఓల్డ్ డేస్, పాత దినాలు, పూర్వ దినములు, వాటిని ఎప్పుడు కూడా నీవు మరచిపోవద్దు. నిర్గమ కాండం 28లో, ద్వితీయోపదేశ కాండం 5:15లో, ద్వితీయోపదేశ కాండం 8:2లో, ద్వితీయోపదేశ కాండం 8:18లో, ద్వితీయోపదేశ కాండం 24:18లో, ద్వితీయోపదేశ కాండం 24:22లో ఈ వాక్యములలో మీరు చూడవచ్చు. దేవుడు మోషే ద్వారా అంటున్నాడు ఇజ్రాయేలు ప్రజలతో, మీరు పాత దినాలను జ్ఞాపకం చేసుకోండి, మరచిపోవద్దు. అంటే కొందరు ఏం చెప్తూ ఉంటారంటే, పాతది పాతదే, డోంట్ లుక్ ద పాస్ట్, డోంట్ లుక్ ద పాస్ట్, పాస్ట్ ఈజ్ పాస్ట్, அதை மாற்ற முடியாது. we cannot change the past. కాబట్టి జరగబోయేది చూడండి, పాతదని ఎందుకు మీరు చూడాలి అని కొందరు అంటారు.
కానీ సర్వశక్తి గల దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు మరచిపోవద్దు, డోంట్ ఫర్గెట్, యూ షుడ్ రిమెంబర్ ద ఓల్డ్ డేస్. అందుకే మీకు చెప్పుచున్నాను, పాత దినాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము కొన్ని విషయాలను తెలుసుకోగలము. తరువాత దేవుణ్ణి మనసారా స్తుతించగలము. ప్రభువా, నన్ను నడిపించినావు కదా, నన్ను తీసుకొచ్చినావు కదా, నీకు స్తోత్రం అని మనసారా మనము ప్రభుని స్తుతించగలం. అప్పుడు ఏం జరిగిందంటే, నా ఇన్నర్ ఐస్, ఆత్మీయ కనులు తెరవబడినవి. ప్రభు స్వరమును వినుచున్నాను, ఆయనను చూడగలుగుచున్నాను. ఆయన నాతో మాట్లాడడం ప్రారంభించుచున్నాడు. నా కుమారుడు జడ్సన్, నీకేం కావాలి? మన దేవుని స్టైల్ చూడండి, ఇలాగే అడుగుతాడు. బైబిల్లో కూడా చూడండి, యాకోబు పేరు ఆయన తెలియదా? జేకబ్, వాట్ ఈస్ యువర్ నేమ్? పేరేంటి? నీకేం కావాలి అని అడుగుతాడు. హాగర్, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమీ తెలియనట్లు అడుగుతాడు. ఆయన స్టైల్ ఎట్లా. నా దగ్గర కూడా దేవుడు అడుగుతాడు, వాట్ యు వాంట్, నీకేం కావాలి? వెంటనే నేను అన్నాను, ప్రభువా, నీవే నాకు కావాలి, నీవు ఉండే నాకు అన్నీ ఉన్నట్టు. ఆమేన్. వెంటనే ప్రభు అన్నాడు, వాట్ యు వాంట్, నీకేం కావాలనో చెప్పు. నేనన్నాను, ఎక్కడికి పోయినా నీవు నాతో రావాలి. ఏదైనా కోడిక జరిగినప్పుడు నాతో నీవు స్టేజ్ మీద ఉండాలి. నేను ప్రజలను ముట్టి బాగు చేసినప్పుడు, ప్రజలను ముట్టి ప్రార్థన చేసినప్పుడు నీవు నీ హస్తమును చాపి వారిని ముట్టాలి, అద్భుతాలు చేయాలి అని 3 విషయాలు నేను అడిగాను. వెంటనే ప్రభు అన్నాడు, మై సన్, ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఆల్ యువర్ రిక్రూట్మెంట్స్. వేర్ ఎవర్ యూ గో, ఐ విల్ కమ్. వెన్ యూ స్టాండ్ బిఫోర్ పీపుల్, ఐ విల్ కమ్. నీవు స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను తప్పకుండా వస్తాను. నాతో నిబంధన చేశాడు. ఇది 1 గంట సేపు జరిగింది. ఏ టైంలో జరిగింది బ్రదర్? మార్నింగ్ ఆర్ ఈవినింగ్? ఈవినింగ్. ఎవ్రీ డే నేను ప్రార్థన చేయుటకు రోజు వెళ్తున్నాను ఫారెస్ట్. ఆ రోజే నేను కొత్తగా వెళ్ళలేదు. చనిపోవాలనుకోక ముందు మీరు ప్రతిరోజు రోజు వెళ్తున్నాను. పెద్ద పెద్ద పాములు వెళ్తూ ఉంటవి ఫారెస్ట్. అక్కడ ఎవరు వెళ్ళరు. ఒంటరిగా వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంటిలో సమాధానం లేదు, ఎక్కడ సమాధానం లేదు, దేవుణ్ణి సన్నిధే సమాధానం. కాబట్టి సాయంత్రం 3 గంటలకే నేను ఫారెస్ట్కి వెళ్ళిపోతాను. పోయి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ దినమైతే నేను చనిపోవాలని డిసైడ్ చేసుకొని ఆ దినం వెళ్ళాను. అక్కడ ప్రార్థన చేశాను, దేవుడు నాతో మాట్లాడాడు. కానీ ఇప్పుడు కూడా ఆ ఎక్స్పీరియన్స్ని చెప్పలేకపోతున్నాను. ఎలా జరిగిందో 1 గంట సేపు నా కంట్రోల్లో నేను లేదు. టోటల్ ఫారెస్ట్ మొత్తం కాముగా ఉండేది. ఒక ఆకు కూడా కదలేదు. దేవుడు మాట్లాడితే దానిని ఆపే శక్తి ఈ లోకంలో ఎక్కడ లేదండి. ఆమేన్. అవును, సర్వశక్తి గల దేవుడు, ఈ లోకమును సృష్టించిన దేవుడు, అంత గొప్ప దేవుడు మాట్లాడినప్పుడు ఎవరు ఆపగలరు? మొత్తం సృష్టి కాముగా ఉండేది. అంటే ఇదన్నీ మీకు ఎందుకు చెప్పుచున్నానంటే, పాత దినములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఇంకా దేవుని స్తుతించగలము. దేవా, స్తోత్రం డాడీ, స్తోత్రం డాడీ, నాతో మాట్లాడినావు, నాతో నిబంధన చేశావు,
దేవుడు ఒక వ్యక్తితో నిబంధన చేయడం సాధారణ కార్యమా? కానే కాదు. దేవుడు ఒక వ్యక్తితో నిబంధన చేస్తున్నాడంటే గొప్ప విషయం. మనము ఒక్కొక్కసారి ఏదైనా దేవునితో మాట ఇచ్చినట్లయితే మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మరవడండి, ఎప్పుడు మరవడు. ఒక్కసారి నిబంధన చేస్తే ఎప్పుడు మరవడు. మాట తప్పని దేవుడు, మాట తప్పనిది. ఆయన నాతో నిబంధన చేయడమే గ్రేట్. నేను అనుకొనిచున్నాను, దానికి ఎన్ని 100 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు ఇచ్చినా సరిపోదండి అనుభవం. అంటే ఆయన నాతో నిబంధన చేయడం, లాస్ట్ ఊపిరి వరకు నీతో ఉంటాను. ఆమేన్. ఏదైనా శరీరంలో ఏదైనా బాధ బలహీనత వచ్చినప్పుడు నాకు అదే బలం, లాస్ట్ ఊపిరి వరకు నీతో ఉంటాను. కాబట్టి సర్వశక్తి గల దేవుడు ఒక్కసారి నిబంధన చేస్తే తప్పనే తప్పడు, మాట తప్పడు. ఈ దినము 2 వివాహములు జరిగినవి. 2 నన్ను ఆహ్వానించారు, అక్కడికి వెళ్ళి వచ్చాను. ఒక వివాహములో కొన్ని మాటలు చెప్పాను. మీరు దేవుని సన్నిధిలో చేయుచున్న ఒప్పందం, దీనిని ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ ప్రమాణమును ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు, ఎందుకంటే దేవుని సన్నిధిలో మీరు చేస్తున్నారు అని వారికి చెప్పాను. ఎందుకు చెప్పానంటే మన దేవుడు మాట తప్పని దేవుడు. ఒకసారి మాట ఇస్తే ఇంక తప్పడు. కాబట్టి మనము కూడా మాట తప్పని ప్రజలుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు, ఆశపడుచున్నాడు. ఓ నా కుమారుడు జడ్సన్, మాట తప్పకూడదు. నేను ఎలా ఉన్నాను? నేను ఎవరికైనా మాట ఇస్తే తప్పను. కాబట్టి నా కుమారుడు కూడా అలా ఉండాలి. దేవుడు ఇలా ఆశపడుచున్నాడు. ప్రియులారా, మీతో నిబంధన చేయుటకు, వాగ్దానం చేయుటకు మన దేవుడు ఆశతో ఉన్నాడండి. నిబంధన చేస్తే, వాగ్దానం ఇస్తే ఎప్పుడు కూడా అది మారనే మారదు. కొన్ని మాటలు మీరు చెప్పండి. ప్రియ ప్రేక్షకులు, మీరు చక్కటి అనుభవాన్ని మీరు వింటూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో దమస్కు మార్గములో వెళ్తూ ఉన్నప్పుడు, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావనే దేవునితోటి ముఖాముఖి ఎన్కౌంటర్ విత్ గాడ్. సౌలును దేవుడు పౌలుగా మార్చి బహుబలముగా వాడుకున్నాడు. క్రొత్త నిబంధనలో దాదాపుగా 14 పత్రికలు రాసింది పౌలే. అనేక సంఘాలు మరి పౌలు స్థాపించాడు. కారణం ఆ దమస్కు అనుభవం. దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు దేవునితో పొందినటువంటి ఈ ముఖాముఖి సామాన్యమైన విషయం కాదు. 25 లక్షలు ఆ రోజుల్లో, అది చాలా పెద్ద అమౌంట్. ఇక వేరే మార్గం లేదు, ఎక్కడ నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అడవిలోకి వెళ్ళి తన ప్రాణమును తీసుకోవాలని ఆలోచిస్తూ ఉండగా దేవాది దేవుడు అద్భుత రీతిగా ప్రత్యక్షమై, నా కుమారుడా జడ్సన్, నేను నీతో ఒక నిబంధన చేయుచున్నాను. నీవెక్కడికి వెళ్ళినా నేను వస్తాను, నా చెయ్యి చాపి అద్భుతాలు చేస్తానని దేవాది దేవుడు నిబంధన చేశాడు. అంతే, ఆ ఒక్క అనుభవం దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారి జీవితాన్నే మార్చివేసింది. మనకందరికీ తెలుసు, ఆ సమయం నుండి దేవుడు అంచెలంచెలుగా దైవజనులను హెచ్చించాడు. ఒకప్పుడు సామాన్యమైనటువంటి చిన్న వ్యాపారి, కానీ 5 రాష్ట్రాలకు కేక్ సప్లై చేసేటువంటి ఆ గొప్ప స్థితిని దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాదు, దైవజనులు పొందినటువంటి ఆ అనుభవాన్ని వారెన్నడూ మర్చిపోరు. అందుకే మీరు చాలా ప్రసంగాల్లో, చాలా సాక్ష్యాల్లో కూడా మరి దైవజనులు చెప్పినటువంటి మాటలు మీరు వింటారు. ఈరోజు వారు చెప్పినటువంటి మాట, 2 మాటలు నాకు చాలా మంచిగా అనిపించాయి.
ప్రార్థన దేవుడు ఎన్నడూ మర్చిపోడు. మీరు చేసిన ప్రార్థన వ్యర్థము కాదు. దేవుని సన్నిధిలో మీరు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు. దైవజనులు 5 సంవత్సరాలు ప్రార్థన చేసి విసిగిపోయి ఇక నా ప్రార్థనకు జవాబు రాదేమో అనుకొని ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుత రీతిగా దైవజనులను రక్షించి ఆయనతో మాట్లాడి నిబంధన చేసి ఈనాడు ప్రపంచమంతటికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకొనుచున్నాడు. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, మీలో కూడా ఎవరైనా అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మీ సమస్య ఏదైనా సరే దానికి పరిష్కారము ఆత్మహత్య కాదు. దైవజనులతో ప్రత్యక్షమై మాట్లాడినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మీతో కూడా మరి ఆ అనుభవాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకొన్ని విషయాలు ఆ శ్రేష్టమైనటువంటి అనుభవం గురించి దైవజనులను మనం అడిగి తెలుసుకుందాం. బ్రదర్, మీరు అడవిలోనికి వెళ్తున్నప్పుడు ఇక మీరు వరంగల్ని మర్చిపోయారు, ప్రపంచాన్నే మర్చిపోయారు. మీరు ఎప్పుడన్నా కలలో అనుకున్నారా వరంగల్కి తిరిగి వస్తారని? అంటే వరంగల్ నుండి వెళ్ళినప్పుడు నా స్నేహితులు అందరూ రైల్వే స్టేషన్కి వచ్చారు. వారిని కౌగలించుకొని ఏడుస్తున్నాను వరంగల్ రైల్వే స్టేషన్. అప్పుడు ఒక పాస్టర్, నేను చర్చి రెంట్ కట్టలేదు, ఒక 500 రూపీస్ కావాలని వచ్చి నిలబడి ఉన్నాడు. నేను రాత్రి బయలుదేరి వెళ్తున్నాను, బాధలు తట్టుకోలేదు, ఎవరికి చెప్పకుండా. అప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి 500 రూపీస్ కావాలని అడుగుతున్నారు. అప్పుడు కూడా అది ఇచ్చి వెళ్ళాను. చూసారా ప్రేక్షకులు, దైవజనుని యొక్క హృదయము బాధల్లో కష్టాల్లో కూడా ఉంటూ వెళ్తూ వెళ్తూ పాస్టర్ గారికి 500 రూపాయలు చర్చి కిరాయికి ఇచ్చి వెళ్ళారట. చెప్పండి కదా. అంటే నేను అనుకుంటున్నాను ఇంకా వరంగల్కి నేను రాను, కానీ నా హృదయ అంతరంగంలో మై ఇన్నర్ హార్ట్ అది చెప్తుంది మళ్ళీ వస్తావు, మళ్ళీ వస్తావు అని. అంటే కౌగలించుకొని నా స్నేహితులని ఏడుస్తూ నేను చెప్పాను, వరంగల్కి రాను, ఇంకా నేను రాలేను, ఎందుకంటే అప్పులు చాలా ఎక్కువైపోయినవి అని చెప్పి వెళ్ళాను. నేను అడవిలో వెళ్ళి దేవునితో ముఖాముఖిగా నేను మాట్లాడి అప్పుడు వరకు మరలా నేను వరంగల్ రావాలనే ఉద్దేశం నాకు లేదు. నేను వెళ్ళి అక్కడ దేవునితో మాట్లాడుచున్నాను, దేవుడు నాతో మాట్లాడుచున్నాడు, ఆయన స్వరంను వింటున్నాను. ప్రభు అంటున్నాడు, గో టు ఆంధ్రప్రదేశ్. నేను అన్నాను, ప్రభువా అక్కడ అప్పులు ఎక్కువ ఉన్నది, అక్కడ నేను పోలేను, అది వద్దని రాత్రికి రాత్రి నేను బయలుదేరి వచ్చాను. వెంటనే ప్రభు అంటున్నాడు, నో, గో టు ఆంధ్రప్రదేశ్, అక్కడనే మరల నేను దీవిస్తాను, పో అక్కడే. ఈ మాటను విని మరల నేను వరంగల్కి వచ్చాను. ఆ అడవిలో ప్రభు నాతో ఏమీ మాట్లాడాడో అన్నీ నెరవేరినవి. ఆమేన్. అవును, పెద్ద ఫ్యాక్టరీ దేవుడు ఇచ్చాడు. ఈ ఫ్యాక్టరీలోనే 2వ శనివారం కూడికే, 2వ శుక్రవారం కూడికే జరుగుతున్నది. రేపు ఉన్నది, రేపు రెండవ శుక్రవారం ఉన్నది. కాబట్టి అనేక దైవజనులు క్రొత్త ముఖాలండి. ఇప్పుడు రేపు చూడండి, క్రొత్త ముఖాలు చాలా మంది ఉండరు. ఎక్కడి నుంచి వస్తున్నారో నాకే అర్థం కాదు. 2 రాష్ట్రాల నుంచి వస్తున్నారు, తెలుగు రాష్ట్రాల నుంచి. అంటే ఎక్కడి నుండి వస్తున్నారో ప్రజలు నాకు అర్థం కాదు. క్రొత్త ముఖములు వస్తూ ఉన్నారు. ఒక్కొక్క నెల 2వ శనివారం, 2వ శుక్రవారం. రేపు సేవకుల సదస్సు ఉన్నది. ఈ సేవకుల సదస్సులో 2 రాష్ట్రముల నుండి ఎంతో మంది దైవజనులు తరలి వచ్చుచున్నారు. రేపు 2వ శనివారం కాదు, 2వ శుక్రవారం. రేపు సేవకుల సదస్సుకి ఇప్పుడే బెల్లారి నుంచి వచ్చేసారు. ఆమేన్. బెల్లారి ఎక్కడ ఉంది? కర్ణాటక. అక్కడ నుండి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవజనులు రేపటి దినం ఇక్కడ జరగబోచున్న సేవకుల కూడికకు రండి.
ఎందుకు సేవకుల కూడికకు రావాలి? దేవుణ్ణి సన్నిధిని అనుభవించుటకు, దేవుణ్ణి మనసారా స్తుతించుటకు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని స్తుతించుటకు, వెళ్ళినప్పుడు సంతోషం నెమ్మదితో వెళ్ళుటకు, నూతన కృపను పొంది వెళ్ళుటకు. నేను ఎప్పుడు కూడా ఒక విషయాన్ని చెప్తూ ఉంటాను, 99% పార్ట్నర్ ప్రభువే. ఆమేన్. 1% నేను లేచి నిలబడితే 1, నేను ఇలా నిలబడినానని 1, నేను 1%, ఆయన 99%. 99% పార్ట్నర్ ఆయన అయితే దైవజనులు ఎవరైనా ఇక్కడ వచ్చిన వారు వట్టి చేతులతో పోతారా? వెళ్ళరు. చాలా మంది దైవ సేవకులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, మేము ఈ దైవ సేవకుల సదస్సుకు వచ్చి రీఛార్జ్ చేసుకొని మేము వెళ్తున్నాం. రీఛార్జ్. వాళ్ళు చాలా సమస్యలతో, బాధలతో, సేవలో కష్టాలు, ఆర్థికమైన ఇబ్బందులు, ఎన్నో సమస్యలతో వస్తారు. కానీ ఇక్కడ దేవుడు ప్రత్యేక రీతిలో మిమ్మల్ని అభిషేకించి, సిస్టర్ డాక్టర్ ప్రీతా జడ్సన్ గారిని అభిషేకించి అనేకమైనటువంటి అమూల్యమైన వర్తమానాల ద్వారా చాలా మంది దైవ సేవకులు దీవించబడుతున్నారు. చాలా మంది దేవుని సన్నిధిలో కూర్చొని నేను సిద్ధపడుతూ ఉంటాను. నేను రోజు ఏకాంత ప్రార్థనకు వెళ్తాను. అక్కడ దేవుడు మాట్లాడతాడు, ఈ శుక్రవారం నువ్వు ఏం మాట్లాడాలి. కాబట్టి సిద్ధపడుతూ దేవుని స్వరమును వింటూ కరెక్ట్ గా వచ్చి ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు వారికి ఫుల్ సపోర్ట్ గా ఉండాలి. మినిస్ట్రీ ఆదరణ లభిస్తుంది. అవును, ప్రోత్సాహం, ఆదరణ. ఒకప్పుడు మేమే వారికి డబ్బు ఇచ్చి పంపించేవారం. ఇప్పుడు సేవకుల సదస్సు అయిపోగానే నాకు తెచ్చి ఇస్తారండి అందరూ. పాస్టర్స్ అందరూ నాకు తెచ్చి ఇస్తారు. అంటే అది నాకు సంతోషం. ఎందుకంటే ఒకప్పుడు నేను విత్తాను, ఇప్పుడు వారు దీవించబడి వారు ధారాళముగా వారి యొక్క దశంభాగం ఇదన్నీ తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు. అవును. ప్రియ ప్రేక్షకులు, మీలో ఎవరైనా దైవ సేవకులు, సువార్థికులు, సంఘ కాపర్లు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే ఇదే మీ కొరకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. వరంగల్ పట్నం గొర్రెకుంట కృపాడిటోరియంలో 2వ శుక్రవారం అనగా 11వ తారీఖు రేపటి దినం 10 గంటల నుండి 3 గంటల వరకు దైవ సేవకుల సదస్సు కృపాడిటోరియంలో జరుగుతూ ఉంది. ఈ దైవ సేవకుల సదస్సులో అంతర్జాతీయ సువార్థికులు, గిఫ్ట్ ఆఫ్ జీసస్ వ్యవస్థాపకులు, దేవుని చేత దేశ విదేశాల్లో వాడబడుచున్నటువంటి గొప్ప దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు దేవుని వాక్య పరిచర్య జరిగించి దైవ సేవకుల కొరకు కూడా ప్రార్థన చేస్తారు. ఇప్పటికే 2 రాష్ట్రాల నుండి, 2 రాష్ట్రాలు కాదు, దైవ సేవకులు చెప్పినట్టు రీతిగా కర్ణాటక, బెల్లారి నుండి ఇప్పటికే దైవ సేవకులు వచ్చి కూర్చున్నారు రేపటి మీటింగ్ కొరకు. కాబట్టి మీరు కూడా రండి. ఇదే గిఫ్ట్ ఆఫ్ జీసస్ పరిచర్యల పక్షముగా, రివైవల్ టీవీ పక్షముగా మీకు ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తున్నా. తప్పక రండి. మీరు వట్టి చేతులతో వెళ్ళరు. దైవజనులు చెప్పిన రీతిగా ఇక్కడికి ఇప్పటికే వేలాది మంది, లక్షలాది మంది వచ్చారు, దీవెనలు పొందుకున్నారు, దేవుని చేత బలంగా వాడబడుచున్నారు. బ్రదర్ ఏదో చెప్తున్నారు మీరు. లేదు, 99% పార్ట్నర్ ఆయనే. నేను 1% పార్ట్నర్. 99% పార్ట్నర్ ఖాళీగా పంపుతాడా? పంపడు. ఆయన గొప్ప ధనవంతుడు. భూమి ఆకాశం నాదే అంటున్నాడు. వెండి బంగారం, భూమి ఆకాశం. ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? ఎప్పుడు నువ్వు దేవుడు మీకు ఇస్తే ఎక్కువ ఇస్తాడండి. కొందరు చిన్న చిన్న విషయానికి కూడా గొడవ చేసుకుంటూ ఉంటారు. అన్నయ్య, తమ్ముడు, ఇది ఆస్తి వివకారం. కోర్టుకు వెళ్తే చాలా మంది దేవుని బిడ్డలే కనబడుతున్నారు. వాస్తవం. అంటే ఆస్తులు పంచుకోవడం, ఆశలే వదిలిపెట్టారు. నాకు కావాలి అంతే అంట. నేను వారికి ఏం చెప్తానంటే, ధారాళంగా విడిచిపెట్టండి. నీ తమ్ముడు అడుగుచున్నాడా, ఇచ్చేసేయండి. మీ అన్నయ్య అడుగుచున్నాడా, ఇచ్చేసేయండి. దేవుడు మీకు ఇస్తే లెక్క లేకుండా ఇస్తాడు. నేను అలాగే చేశాను. నాకు అది కావాలి, ఇది కావాలని ఎప్పుడు గొడవ చేయలేదు. ప్రభువా, నీవు నాతో ఉన్నావు చాలు.
నాకు చాలా ఇచ్చాడండి. 5 రాష్ట్రములకు ఈ కేకులు పోయినవి అంటే సాధారణ విషయం కాదు. కేకులు 3-4 దినములలో చెడిపోతాయి. అటువంటి కేకులు 5 రాష్ట్రములకు ఇక్కడి నుండి పోయిందంటే అది దైవ కార్యమా కాదు? దైవ కార్యం, ప్రత్యేకమైన రుచి. అందరూ నాతో అడుగుతూ ఉంటారు, సార్ ప్రత్యేకముగా ఉంది రుచి, ఎక్కడ లేదు. ఆ రుచి ఎవరు? ప్రభువే రుచి. ఆయన గ్రేస్, ఆయన కృప, కంపెనీకి పేరు కృప, అదే రుచి. నాకు కూడా తెలియదు ఆ ప్రత్యేకమైన రుచి ఎక్కడి నుండి వచ్చుచున్నదని. అవును, ఒక్కసారి ఆయన మాట ఇచ్చాడు, మై సన్ వేర్ ఎవర్ యు గో ఐ విల్ కమ్, ఐ విల్ బ్లెస్ యూ ఇన్ ద సేమ్ సిటీ ఆఫ్ వరంగల్. గో టు ఆంధ్రప్రదేశ్, గో టు వరంగల్, ఐ విల్ బి విత్ యూ, ఐ విల్ లీడ్ యూ, ఐ విల్ బ్లెస్ యూ. ఆయన చెప్పిన ఒక్క మాట కూడా తప్పిపోలేదండి. ఆయన ఇస్తే ఎక్కువ ఇస్తాడు. కాబట్టి నేను ఎక్కడ కూడా అది కావాలి ఇది కావాలని నేను అడగను. నాకు ఏదైనా కావాలంటే ఆయన వైపు చూస్తున్నాను. ఆయన ఎక్కువ ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రియులారా, నేను ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు కదా, ఆ స్థలమంతా అక్కడ కొనుటకు ఏర్పాటు చేస్తున్నాను. మొన్ననే నా ఫాదర్ ఫోన్ చేశారు, 15 ఎకరాలు నీవు ప్రార్థన చేసిన ఆ స్థలం సేల్స్కి వచ్చుచున్నది, కొనాలని అనుకుంటున్నాను. ఆ ప్లేస్ ఎవరికి నేను ఇవ్వను. తర్వాత ఎప్పుడైనా నా గ్రామానికి నేను వెళితే సూట్ కేసులను నేను పక్కకు పడవేసి వెంటనే అక్కడికే పరిగెత్తుతా. మమ్మీ బాగున్నారా అని మమ్మీతో ఒక మాట చెప్తాను, అంతే. సూట్ కేసులన్నీ అక్కడ పడవేసి వెళుతూ ఉంటా. నేను అక్కడికి వెళితే సింహం వలె మారిపోతానండి. ఇప్పుడు కూడా ఆ ప్లేస్కి వెళ్ళగానే దేవుని బలమైన అభిషేకం, ద పవర్, ద అనాయింటింగ్, పరిస్థితి మొత్తం అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఒక 6 months బిఫోర్ వెళ్ళాను. నా ఫాదర్ చాలా అనారోగ్యంతో ఉన్నారు. వారిని చూడుటకు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ స్థలానికి వెళ్ళాను. వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం అని చెప్తే ఆకాశం నుండి వర్షం కురిసిందండి. ఆమేన్. వర్షం నా మీద కురిసింది. ఆమేన్. అవును, స్పెషల్ ప్లేస్. ఒకసారి తమిళనాడు గవర్నమెంట్ ఎలా ఉండబోచున్నదని దేవుడు వివరించాడు అక్కడ. నేను వెళ్ళి కొందరు పెద్దలను తమిళనాడు స్టేట్లో నేను కలిసి మాట్లాడిన. అక్కడ ఏదైనా దేవుడు బయలుపరిస్తే ఇంకా అంతే సంగతి, తప్పక నెరవేరుతుంది. ముఖాముఖిగా మాట్లాడిన స్థలం. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. ఒక పొద మండుచుండగా పొద కాలిపోలేదు. మండుచున్నది కానీ మండుచున్నది, కాలిపోలేదు. కాలిపోవాలి, కాలిపోలేదు. ఆయనకు చాలా ఆశ్చర్యం, ఏంటిది పొద మండుచున్నది కాలిపోలేదు అంటే అక్కడ ఒక సీక్రెట్ ఉన్నదండి. ఒక సత్యం అక్కడ దాచబడి ఉంది. ఏమిటి అంటే మనం కూడా దేవుడు మనలో ఉన్నప్పుడు మనం మండుతూ ఉంటాం. అంటే మండుతూ ఉంటామంటే మనం కాలిపోం, కానీ దేవుని అగ్ని మనలో మండుతూ ఉంటుంది. దేవుని పవర్, దేవుని అనాయింటింగ్, దేవుని శక్తి మనలో మండుతూ ఉంటుంది. అవును, మోషేతో దేవుడు మాట్లాడాడు, ద స్పెషల్ ప్లేస్. ఇప్పుడు కూడా మనము జెరూసలేం వెళితే, ఐగుప్తు దేశానికి వెళితే ఆ పొద, ఆ ప్లేస్ ఇప్పుడు కూడా అక్కడ దాచబడి మంచిగా సేఫ్టీ చేసి ఉంచారు. స్పెషల్ ప్లేస్. అలాగే
నేను కూడా ఆ స్థలమును ఖరీదు చేసి ఒక స్పెషల్గా ఒకటి అక్కడ కట్టి నరునితో దేవుడు నిబంధన చేసిన స్థలం అని ఒకటి పెట్టాలని అనుకుంటున్నాను. అంటే బాధలో కన్నీటిలో ఉన్నవారు అనేకులు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుంటారు, వారు మేలు పొందుతారు. కాబట్టి అలా చేయాలని ఒక ఆశ ఉన్నది. కాబట్టి ప్రియులారా, నేను ఫస్ట్ చెప్పాను, మన కన్నీరు ఎప్పుడూ వ్యర్థంగా పోదు. నేను 5 years ఏడ్చాను. ఇంకా నాకు ఎవరు లేదని అనుకున్నాను. దేవుణ్ణి మాత్రమే నమ్మాను, ఆయన కూడా విడిచిపెట్టాడు అని నిరాశతో చనిపోవాలని వెళ్ళాను. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నీతోనే ఉన్నాను. కష్టంలో నా బిడ్డలు ఉన్నప్పుడు వారితోనే నేను ఉంటాను. యోబు కష్టాలు ఉన్నప్పుడు ఆయనతోనే ఉన్నాను, అందుకే నా విమోచకుడు సజీవుడు అన్నాడు. కాబట్టి ఒక్క నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించితేని గొప్ప వాత్సల్యముతో మరల నేను సమకూర్చితేని. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని చేయి విడవడు. ఆయన మాట్లాడితే తప్పకుండా ఆ మాటలు నెరవేరుతాయి. ప్రియులారా, నా సాక్ష్యంలో ఎన్నోసార్లు విన్నారు. ఇప్పుడు కూడా నేను కొద్దిగా వివరించి చెప్పాను. అంటే ఇప్పుడు కూడా ఆ ఫారెస్ట్ ఎలా కామ్ అయిపోయినదో, మీటింగ్ జరిగినప్పుడు నేను వేదిక మీద నిలబడి వాక్యం చెప్పినప్పుడు ద సేమ్ పవర్, ద సేమ్ అనాయింటింగ్ వచ్చుచున్నది. గ్రౌండ్ అంతా కామ్ అయిపోవచ్చు. దేవుణ్ణి సన్నిధి ఎక్కడ దిగివచ్చుచున్నదో అక్కడ స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దుష్టాత్మలు పారిపోవడం, మంత్రాలు చేతబడి క్రియలు కాల్చివేయబడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవును. కాబట్టి 2వ శనివారం ఇక్కడ జరుగుచున్న స్వస్థత కూడికకి రండి. ఆ దినం నేను ఇక్కడనే ఉంటాను, మిమ్మల్ని కలుస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఫ్యామిలీగా రండి. ఆటో తీసుకొని వచ్చేవారు ఆటోలో రండి, వాహనం ఉంటే వాహనంలో రండి. లేదు మాకేం లేదు బ్రదర్ అంటే ఉచిత వాహనం మీకు ఏర్పాటు చేయబడినది. ఆ వివరములన్నీ బ్రదర్ మీకు చెప్తారు. మీరు వస్తే నేను మీ అందరికీ ప్రార్థన చేసి దేవుడు మీకు ఏది చెప్పమన్నాడో చెప్పి మిమ్మల్ని పంపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ 2nd Saturday వరకు ఆ వాక్యము, ఆ మాటలు, ఆ పవర్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దేని కొరకు బాధపడవద్దు. వ్యాధితో, బలహీనంతో మీరు ఉండే రండి. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. నాకు ఎప్పుడైనా బలహీనత నా శరీరంలో కనిపిస్తే నేనేం చేస్తానంటే ఏకాంత ప్రార్థనకు వెళ్తాను. ఒక వాటర్ బాటిల్ తీసుకుంటాను, తల మీద ఎత్తి పట్టుకుంటాను. పట్టుకొని ఐ క్లైమ్ దిస్ ఈజ్ యువర్ బ్లడ్. ఐ క్లైమ్, నేను క్లైమ్ చేస్తున్నాను, ఇది మీ రక్తం అని. అంటే హృదయంలో ఉన్న విశ్వాసం, ఫెయిత్, ఇది నీ రక్తం, ఈ రక్తమును నేను పానము చేయబోతున్నాను. ప్రభువా నాకు సహాయం చేయండి. తల నుండి అరికాల వరకు ఉండే బలహీనతలన్నీ తీసివేయండి, బలపరచండి. నేను ఇప్పుడు త్రాగుచున్నాను, ఇది నీ రక్తం అని విశ్వాసంతో ప్రార్థన చేసి త్రాగుతా. మంచిగా నాకు ప్రభు బలముని ఇస్తాడు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి 2వ శనివారం మీరు కోడికకు వస్తే మీ అందరి కొరకు నేను ప్రేయర్ చేస్తాను. దేవుణ్ణి పవర్, దేవుని శక్తిని మీరు అనుభవిస్తారు. ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు సంతోషంతో, నెమ్మదితో మీరు వెళ్తారు. చీకటి క్రియలు, అపవాది క్రియలు, దుష్టాత్మలు, ఏదైనా ప్రాబ్లం మీ కుటుంబంలో ఉన్నట్లయితే ప్రార్థన చేయగానే యేసు ప్రభు యొక్క శక్తి మీ మీద దిగి రాగానే
అవన్నీ మీకు దూరం అయిపోతాయి. కాబట్టి రండి, మేలు పొందండి. ఈ 2వ శనివారం గురించి, ఆ బస్సు గురించి వారికి చెప్పండి. జూలై మాసంలో జరిగినటువంటి 2వ శనివారపు కూడికలో దేవుడు దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారిని ఆత్మచేత అభిషేకించి బహుబలంగా వాడుకున్నాడు. దైవజనులు మరి వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు చేతుల నుంచి ప్రార్థన చేశారు. అదే రీతిగా రేపటి దినం దైవ సేవకుల కొరకు శుక్రవారం, 2వ శనివారం అందరి కొరకు స్వస్థత కూడిక వరంగల్ పట్టణంలో గొర్రెకుంట కృపాడిటోరియంలో ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు స్వస్థత కూడిక జరగనయ్యున్నది. ఇటు స్వస్థత కూడికలో దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తారు కనుక కుటుంబ సమేతముగా మీరు తరలిరండి. చాలా మంది మాకు ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, దైవజనులను మేము ఎప్పుడు కలుసుకోవాలి, వ్యక్తిగతంగా కలుసుకోవాలంటే ఎలా అని. మీరు 2వ శనివారము కుటుంబ సమేతంగా రండి. దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. దేవుడు అనేక అద్భుత కార్యములు ఈ 2వ శనివారం జరిగే స్వస్థత కూడికలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. చాలా మంది దురాత్మ, చీకటి, మాంత్రిక శక్తుల చేత బాధపడుచున్న వారు వెంటనే విడుదల పొందుకొంచున్నారు. దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సింహాసనం నుండి తన శక్తిని కుమ్మరించి చాలా మందికి దేవుడు విడుదలనిస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా రండి, కుటుంబ సమేతంగా రండి. దూర ప్రాంతం నుండి వచ్చేటువంటి వారు గమనించండి. వరంగల్ రైల్వే స్టేషన్ బయట కుడి ప్రక్కన కలిగినటువంటి DCM స్టాండ్ నుండి ఆర్టీసీ బస్ ఉచిత బస్ సౌకర్యం మేము ఏర్పాటు చేశాం. బస్ మీద బ్యానర్ ఉంటుంది. బ్యానర్లో దైవజనులు జడ్సన్ అబ్రహాం గారి ఫోటో, సిస్టర్ డాక్టర్ ప్రీతా జడ్సన్ గారి ఫోటో ఉంటుంది. మీరు బస్సులో ప్రవేశించి ఉచితంగా మీరు గొర్రెకుంట కృపాడిటోరియంకు వచ్చి స్వస్థత కూడికలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మీ విశ్వాసం బలపడటానికి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. సహోదరుడు సుధాకర్ పెగడపల్లి నుంచి మరి ప్రతి దినం ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చూస్తున్నాడు. ప్రతి దినము తలనొప్పి మా కొరకు ప్రార్థన చేయమని ఫోన్ చేస్తూ ఉండేవాడు. పోయిన నెల జూలై మాసము 2వ శనివారం స్వస్థత కూడికకు వచ్చాడు. దైవజనులు చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుని అద్భుత శక్తి ఆయన తాకింది. ఆయనలో ఉన్నటువంటి దురాత్మ వెళ్ళిపోయింది. పూర్తి విడుదలను పొందుకొని స్వస్థత పొందుకొని సంతోషంగా ఆనందముతో కుటుంబంతో సహా ఆయన ఇంటికి వెళ్ళాడు. కాబట్టి ప్రియ ప్రేక్షకులు, అద్భుతంగా జరిగేటువంటి ఈ స్వస్థత కూడికలో మీరు కుటుంబ సమేతంగా తప్పకుండా పాల్గొనండి. ఇక్కడ మీ కొరకు మేము అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరే సాక్ష్యం ఇస్తారు. మరి మీరు రండి, మీ బంధువులకు తెలియచేయండి, ఇరుగు పొరుగు వారికి తెలియచేయండి, అనేకులతో రండి. దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవాల్సిన మనవి చేస్తున్నాను. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారని మనవి చేస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు స్టూడియోలో ఉండటం చాలా సంతోషం. కొంత సమయం మాత్రమే వారు స్టూడియోలో ఉండి ప్రార్థనలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కు మీరు కాల్ చేయండి. ప్రత్యేకంగా దైవజనులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు మీ కొరకు ప్రార్థన చేస్తారని మనవి చేస్తున్నాను. ఫోన్ ద్వారానే దేవుడు అనేక అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు జరిగిస్తూ ఉన్నాడు. ఫోన్ ద్వారా ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మా రివైవల్ టీవీ ప్రార్థన బృందం వారు మీ కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ప్రార్థన అవసరతలు మేము నోట్ చేసుకుంటూ ఉన్నాం. మీ కొరకు మా ప్రార్థన బృందం వారు ప్రార్థన చేస్తున్నారని మనవి చేస్తున్నాను. బ్రదర్, మీ యొక్క ఈ 2వ శనివారం ద్వారా ఇప్పటిదాకా లక్షలాది మంది మరి దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారు. చాలా మంది సేవకులు 2వ శుక్రవారం వచ్చి దీవెనలు పొందుకున్నారు. ఈ 2వ శనివారం ఎలాంటి అద్భుతాలు దేవుడు చేస్తారని మీరు ఆశిస్తున్నారు? అంటే విశ్వాసముతో ఎవరు వచ్చినా వారు వట్టి చేతులతో పోరు. 99% ఆయన మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నాను. మళ్ళీ అన్నిటికంటే ముఖ్యం ఏమిటి తెలుసా? వర్డ్, వాక్యం. బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడి ఉన్నదంటే వాక్యమే దేవుడు. ద వర్డ్, ఫోన్ కాల్ వస్తుంది. ద వర్డ్ వాస్ విత్ గాడ్. అది వాక్యం ఉండను, వాక్యం దేవుని దేవుడు, వాక్యమే దేవుడై ఉండేది. ద వర్డ్
was God. ఫోన్ కాల్. హలో, హలో అనే పేరు ప్రైజ్ ది లార్డ్ అమ్మా, మీ పేరు? నా పేరు సుప్రియ. నేను మన ఇంటి నుంచి చేస్తున్నాను. వెరీ గుడ్ అమ్మా. చూసారా, దైవజనుల యొక్క సాక్ష్యం విన్నారా? విన్నాను. అమ్మ, దేని కొరకు ప్రార్థన చేయమంటారమ్మా? మ్యారేజ్ విషయమన్నా కాదు. తప్పకుండా అమ్మా. సుప్రియ, ప్రార్థనలో ఏకీభవించు, దైవజనులు నీ కొరకు ప్రార్థన చేస్తారు. Hallelujah. Praise the Lord. Praise the Lord. కాళ్ళపై గురించి ట్రై చేయండి. సరిమా, ఈ రోజు కూడా మేము 2 వివాహములకు వెళ్ళి వచ్చాం. పరలోకములో వివాహము నిశ్చయిత చేయబడుచున్నది. నీకు సాటి అయిన జోడును దేవుడు సరి అయిన టైంలో ఆయన తీసుకొస్తాడు. వివాహం చాలా ఘనంగా జరుగుతుంది. నీవు ప్రభుని నమ్మి ఉన్నావు, నమ్మి ఫోన్ చేశావు. నీ నమ్మకం ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరీ చెప్పాడు, నీకు నమ్మకం ఉన్నదా? నీవు నమ్మి నీవు ఫోన్ చేశావు కాబట్టి తప్పకుండా నీకు వివాహం కరెక్ట్ పార్ట్నర్తో దేవుడు త్వరగా ఏర్పాటు చేస్తాడమ్మా. వివాహం ఏర్పాటు చేయబడిన తర్వాత మాకు సాక్ష్యం చెప్పు. సరే. ప్రభువా, నీకు స్తోత్రం. ఈ సహోదరి కొరకు నేను ప్రేర్ చేస్తున్నాను. పరలోకం నుండి మీరు సహాయం పంపండి. ఒక దూతను పంపించి కరెక్ట్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ మీరు తీసుకోండి. రండి. మీరే తండ్రిగా తల్లిగా ఉండి అన్ని విషయాల్లో బాధ్యత తీసుకొని ఫ్యూచర్ మంచిగా కట్టబడుట కృప దయచేయండి. అడ్డు ఆటంకములను తొలగించండి. ఎప్పుడు జీవితకాలం అంతా నీకు సాక్షిగా నిలబడుటకు నీవు ఒక అద్భుతం చేయాలని నేను అడుగుచున్నాను. ఘనత మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. హలో, ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? అనిల్ కుమార్. పాస్టర్ అనిల్ కుమార్, మండి బజార్ నుంచి కాల్ చేస్తున్నారా? రైట్, సంతోషం. ఇప్పుడు దాకా కార్యక్రమం చూశారు కదా, ఎలా ఉంది? రేపు రండి, దైవ సేవకుల సదస్సు 2వ శుక్రవారం. మీకు తెలిసినటువంటి సేవకులు, సువార్థికులు అందరికి కూడా మీరు తెలియచేసి మీరు రండి. ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తారు. దేని కొరకు ప్రార్థన చేయమంటారు? రైట్, మంచిది. పాస్టర్ అనిల్ కుమార్ పరిచర్య కొరకు దైవజనులు బ్రదర్ శ్రీరామ్ గారు ప్రార్థన చేస్తారు. సరే. ప్రభు మిమ్మును పిలిచిన ప్రభు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని వాడుకుంటాడు. అంటే అన్నిటికీ ఒక టైం ఉన్నది. యేసు ప్రభువే ఏం చెప్పాడు? వివాహ ఇంటిలో నా టైం ఇంకా రాలేదని. కాబట్టి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది సేవలో. ఒక్కొక్క లెవెల్లో మనం నమ్మకముగా దేవునికి నిలబడినట్లయితే నెక్స్ట్ లెవెల్ తీసుకోబోతాడు. నెక్స్ట్ లెవెల్లో నమ్మకంగా ఉంటే నెక్స్ట్ లెవెల్ తీసుకోబోతాడు. కాబట్టి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు మీకు తోడుగా ఉంటాడు. మీరు చేయించిన పరిచర్యలో ఆయన తోడుగా ఉంటాడు. అద్భుతాల ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ప్రజలు వెదకి వస్తారు. దేవుని సన్నిధిని అనుభవించుటకు వారు వస్తారు ప్రజలు. సరే, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ దైవజనుని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే మీ దూతను పంపించి వారికి సహాయం చేయండి. సేవలో బ్లెస్సింగ్ దయచేయండి. దేని కొరకు వారు ఎదురు చూచుచున్నారో ప్రభు ఆ కృప దయచేయండి. అడ్డు ఆటంకములను తొలగించండి. జీవిత కాలమంతా నీ కొరకు సాక్షిగా నిలబడుట కృప దయచేయండి. ప్రభువా, నీ హస్తములు వారిపై ఉంచండి. బ్లెస్ చేయండి. హల్లెలూయా.
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే నీ బ్లెస్సింగ్ దిగి రావాలని నేను అడుగుచున్నాను. సింహాసన వైపు కన్నులెత్తుచున్నాను. ప్రభువా, ఒక్కసారి వారిని బ్లెస్ చేయని నమ్మకంతో వారు ఫోన్ చేశారు. బ్లెస్ చేయండి తండ్రి, యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హలో, ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? యేసుపాదం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వడ్డేపల్లి. దేని కొరకు ప్రార్థన చేయమంటారు? అయ్యగారు ప్రార్థన చేస్తారు. మా మిస్సెస్ కి తలనొప్పి బాగా వేస్తుందని చెప్పేసి ఒక 1 month నుండి అవస్థ పడుతుంది. అదే తప్పకుండా ప్రార్థన చేద్దాం. రెండవ శనివారం కూడా తీసుకొని రండి. హలో, సరే సరే. ప్రభువా, వారి యొక్క సతీమణి భయంకరమైన తలనొప్పితో ఆమె బాధపడుచున్నది. ఒక్కసారి మీరు ముట్టండి తండ్రి. నీవు స్వస్థపరిచే దేవుడవు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో నీవు ఉన్నప్పుడు రోగంతో బాధపడిన వారిని నీవు స్వస్థపరిచినావు. ఇప్పుడు కూడా నీవు స్వస్థపరచుటకు సమర్థుడవు. ఇప్పుడే నీ హస్తమును వారిపై ఉంచండి. ఇప్పుడే చీల్చబడిన మీ హస్తమును వారిపై ఉంచండి. ఇప్పుడే హల్లెలూయా, హల్లెలూయా. The power of the Holy Spirit in the name of Jesus Christ. హల్లెలూయా. చీల్చబడిన మీ హస్తమును వారిపై ఉంచండి. ఇప్పుడే లార్డ్ హీల్ మాస్టర్, లార్డ్ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత దయచేయండి. ఏదైనా చీకటి క్రియలు ఉన్నట్లయితే పారదోడండి ఇప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి మీ గృహంలో వచ్చిచున్నది. ఇప్పుడే దేవుని హస్తము మీ మీద వచ్చిచున్నది. ఇప్పుడే హల్లెలూయా. స్వస్థపరచండి, సాక్షిగా నిలువబెట్టండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హలో, ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? నా పేరు సరస్వతి. సరస్వతి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నేను సోమిడి. సోమిడి నుంచి. చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు దాకా కార్యక్రమం చూసారా? ఇప్పుడే పెట్టినాను బ్రదర్. నాకు ఆరోగ్యం మంచి లేదు. అమ్మా, ఈ కాలు నొప్పి బాగా వేస్తుంది. నడుస్తుంటే ఇట్లా చేతపాటు చేసిందని అని అంటున్నారు. నేను టీచర్ని. అమ్మా. నాకు నడవనీకి వస్తుంది, ఉద్యోగం పోతలేదు బ్రదర్. సరే అమ్మా, తప్పకుండా ప్రార్థన చేద్దామమ్మా. మీరు 2వ శనివారం జరిగే స్వస్థత కూడికకు, గొర్రెకుంటలో జరిగే కూడికకు రావడానికి ప్రయత్నం చేయండి. దైవజనులు వ్యక్తిగతంగా మీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. సహోదరి సరస్వతి కాలు నొప్పులతో బాధపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఒక్కసారి ఆ సిస్టర్ని ముట్టండి తండ్రి. నీవు స్వస్థపరిచే దేవుడు. బైబుల్ ఏం చెప్పుచున్నదంటే, బై హిస్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్. నీవు పడిన దెబ్బల చేత మాకు ఆరోగ్యం. ఈ సిస్టర్ నమ్మకంతో, ఫెయిత్తో వారు ఫోన్ చేశారు. యేసు స్వస్థపరుస్తాడని నమ్మి చేశారు. నీవు మా కొరకే సిలువకు వెళ్ళి నీ రక్తమును చిందించినావు. మా కొరకే నీవు కొట్టబడినావు. కాబట్టి ఇప్పుడే మీ హస్తమును ఈ సహోదరి మీద ఉంచండి. ఇప్పుడే లార్డ్ టచ్ మాస్టర్, లార్డ్ టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మంత్రాలు, చేతబడి క్రియలు ఉన్నట్లయితే యేసు నామములో నేను ఆజ్ఞించుచున్నాను. ఇప్పుడే శరీరమును, కుటుంబమును విడిచి వెళ్ళాలని నేను ఆజ్ఞించుచున్నాను. దేవుని అగ్ని, ద ఫైర్ ఆఫ్ ద లార్డ్, దేవుని అగ్ని దిగొచ్చుచున్నది మీ గృహంలో. మీ మీద అది వచ్చుచున్నది. ఇప్పుడే లార్డ్ టచ్ మాస్టర్,
దుష్ట క్రియలను కాల్చివేయండి. ఇప్పుడే నెమ్మది, సమాధానం దయచేయండి. మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. ఇప్పటి నుండి వారి యొక్క బాడీ ఫ్రీ అయిపోవాలి, భారమంతా వెళ్ళిపోవాలి. నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు చెప్పావు, భారంతో ఉన్నవారు నా దగ్గర రండి, నేను భారమును తీసివేస్తానని, వారికి విశ్రాంతి నేను ఇస్తానని చెప్పాను. కాబట్టి ఇప్పుడే వారి మీద మీరు చేతి నుంచి వారిని విడుదల చేయండి. ఇప్పుడే లార్డ్ హీల్ మాస్టర్, లార్డ్ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విడుదల దయచేయండి యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కింద పడిపోయేటట్టు సౌండ్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, మీరు తప్పకుండా 2వ శనివారం రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు వ్యక్తిగతంగా. థ్యాంక్ యూ. ప్రియ ప్రేక్షకులు, మరి ఒకసారి ప్రకటన చేస్తున్నాను. గొర్రెకుంట కృపాడిటోరియంలో జరిగేటువంటి 2వ శనివారం స్వస్థత కూడికకు కుటుంబ సమేతముగా రండి. దైవజనులు మీ కొరకు వాక్య పరిచర్య చేసి వ్యక్తిగతంగా చేతులుంచి మీ మీద ప్రార్థన చేస్తారు గనుక ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల నుండి ప్రజలు వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందుకొంటున్నారు. మీరు కూడా తప్పక కుటుంబ సమేతముగా మీరు రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దూర ప్రాంతం నుండి వచ్చేటువంటి వారు వరంగల్ రైల్వే స్టేషన్ బయట కుడి ప్రక్కన కలిగినటువంటి DCM స్టాండ్ నుండి ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం మేము ఏర్పాటు చేశాం. ఆర్టీసీ బస్ మీద బ్యానర్ ఉంటుంది. బ్యానర్ మీద బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారి ఫోటో, సిస్టర్ డాక్టర్ పీతా జడ్సన్ గారి ఫోటో ఉంటుంది. అది మీరు గుర్తించి బస్సులో ప్రవేశించి ఉచితముగా, మీరు ఎలాంటి పైసలు చెల్లించిన అవసరం లేదు, ఉచితంగా మీరు గొర్రెకుంట కృపాడిటోరియానికి వచ్చి స్వస్థత కూడికలో మీరు పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదములు మీరు పొందుకోండి. ఈ యొక్క కూడిక ద్వారా మీకు, మీ కుటుంబాలకు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడని ఆశతో మీరు రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అదే రీతిగా దైవ సేవకులకు నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, 2వ శుక్రవారం అనగా రేపటి దినం ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు సువార్థికులు, సంఘ కాపరులు, సేవకులందరి కొరకు దేవ సేవకుల సదస్సు ఉంటుంది. ఈ సదస్సులో కూడా దైవజనులు జడ్సన్ అబ్రహాం గారు వాక్య పరిచర్య చేసి మరి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారని మనవి చేస్తూ ఉన్నారు. బ్రదర్, సరే, ఫస్ట్ మనకు ఏది అవసరం అండి? వర్డ్, వాక్యం. వర్డ్. The word was with God. The word was God. కాబట్టి దేవుడే వాక్యం అంట. కాబట్టి జడ్సన్ అబ్రహాం గారు ఏ వాక్యం చెప్పబోతున్నారు? వారు అంటున్నారు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభు వస్తాడని. దేవుని సన్నిధిలో వేచి ప్రార్థన చేసి సిద్ధపడి వస్తారు కదా, వారు ఏం పలుకుతారు? నా కొరకు వారు ఏం మాట్లాడబోతున్నారు? నా భవిష్యత్ కాలం ఎలా, నేను ఎలా ముందుకు వెళ్ళాలి? పరిష్కారం జడ్సన్ అబ్రహాం గారు దేవుని యొద్ద నుండి తీసుకొస్తున్నాడు. నేను ఆ మాటలను వినాలి. కాబట్టి సిద్ధపడి పరిగెత్తుచు ఆ మాటలను వినుటకు మీరు పరిగెత్తుచు రావాలి. ఫస్ట్ వర్డ్ దేవుని వాక్యం. ఏం మాట్లాడబోతున్నాడు దేవుడు? ఆసక్తితో రావాలి. ఆ ఆశ మీలో ఉండే ఆటోమేటిక్ మీ శరీర బలహీనత పోతుందండి. ఆటోమేటిక్ దుష్ట క్రియలు, దుష్టాత్మలు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయి. అవును, దేవుని వాక్ కొరకు, దేవుని వాక్యం కొరకు మీరు కనిపెడుతూ ఆశతో మీరు పరిగెత్తుచు వచ్చినట్లయితే అదే మీకు బ్లెస్సింగ్. కాబట్టి 2వ శనివారం మిస్ చేయకండి. ఫ్యామిలీగా ఒక ఆటో తీసుకొని చక్కగా వచ్చేసేయండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వినండి. దేవుడు మాట్లాడినప్పుడు గైకోనండి. కొందరు ఏం చేస్తారంటే, దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నాను బ్రదర్, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్, దేవుని కొరకు ఏదైనా చేస్తాను బ్రదర్ అని చెప్తూ ఉంటారు.
కానీ దేవుని మాటలను మాత్రం ఎప్పుడు కూడా గైకొనరు. యోహాన్ 14:15 ప్రభు ఏం చెప్పుచున్నాడంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు, నా కట్టడలను మీరు గైకొనండి. కాబట్టి 2వ శనివారం దేవుని సన్నిధిలో వేచి మీ కొరకు మాటలను తీసుకొస్తాను. ఆ మాటలను ఫస్ట్ వినండి, గైకొనండి, లోబడండి. అదే మీకు బ్లెస్సింగ్, అదే బ్లెస్సింగ్. కాబట్టి మీ అందరినీ నేను 2వ శనివారం చూడాలని ఆశపడుచున్నాను. తప్పక రండి. ఒక గొప్ప ఉజ్జీవం వరంగల్ పట్టణం నుండి లేచి ప్రపంచం అంతటా వెళ్ళబోచున్నదని భక్తులు ప్రవచించుచున్నారు. అవును, ఫస్ట్ మీ హృదయంలో ఆ మంట ప్రారంభం కావాలి. దేవుని అగ్ని, దేవుని ఫైర్, అనాయింట్. కాబట్టి రండి, ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. 2వ శుక్రవారం, డేట్ ఎప్పుడు? 12వ తారీఖు, 12వ తేదీ మా ఫ్యాక్టరీ ఆవరణంలో జరుగుచున్నది. మేము నూతనముగా ప్రేయర్ టవర్ ఒకటి కట్టుచున్నాం. ఒక ఫోన్ కాల్ వస్తుంది. సరే. ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మీ పేరమ్మా? నా పేరు సారా. షారా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? నర్సంపేట శ్రీనివాస్ వాళ్ళ అమ్మని. నర్సంపేట శ్రీనివాసాచారి వాళ్ళ అమ్మగారా? మంచిది, సంతోషం అమ్మా. మంచిదమ్మా. అయ్యగారు ప్రార్థన చేస్తారు. దేని కొరకు ప్రార్థన చేయమంటారు? మంచిదమ్మా. పాస్టర్ గారు ఉన్నారా? మీతోటే ఉన్నారా పాస్టర్ గారు? చాలా సంతోషం. ఆయన రెగ్యులర్ గా చూస్తుంటాడు ఈ మా కార్యక్రమాలు. మీ చాలా సంతోషం. మీ బాబు కూడా వచ్చిండు ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో. మంచిదమ్మా. ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తారు శారమ్మ కొరకు. సరే. ప్రభువా, నీ వైపు కన్నులెత్తి నేను అడుగుచున్నాను. నా నామములో ఏది అడిగినా నేను చేస్తానని నీవు వాగ్దానం చేసి ఉన్నా. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఐ విల్ గివ్ యూ. కాబట్టి నీ వైపు మేము కనులెత్తి అడుగుచున్నాం. సిలువను చూసినప్పుడు మాకు నమ్మకం వచ్చుచున్నది. మా కొరకే కాదా ఈ బాధ, మా కొరకే కాదా నీవు కొట్టబడినావు. కాబట్టి సిలువను చూసిన నమ్మకం వచ్చుచున్నది. నీ చీల్చబడిన హస్తంలో ఆరిపోయి ఉంచండి ఇప్పుడే. లార్డ్ టచ్ మాస్టర్, లార్డ్ టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. తల నుండి అరికాలు వరకు నీ శక్తి ప్రవహించును గాక. ఇప్పుడే లార్డ్ టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆ నొప్పులన్నీ వెళ్ళిపోవాలి, నెమ్మది రావాలి. నీ కొరకు ఈ బిడ్డలు సాక్షి నిలబడాలి. వారి యొక్క ఫ్యామిలీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మీ పేరు? మా పాప పేరు శివకుమార్. అమ్మా శివకుమార్ బ్రదర్. అమ్మా. అతనికి బర్త్డే ఇవాళ. అమ్మా, సంతోషం అమ్మా. బ్రదర్ విషయం చేసి ఉద్యోగం రావాలని ప్రార్థన. బాబుకి ఇస్తున్నా. మంచిదమ్మా. హలో, బ్రదర్ ఉన్నాడమ్మా బాబు? బాబున్నాడు. ఇవ్వండి. శివ. హలో. సరే, మంచిది. ప్రార్థన చేద్దాం. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. శివకుమార్, రివైవల్ టీవీ పక్షముగా నీకు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నా. ప్రభువా, ఈ శివకుమార్ కొరకు మేము ప్రేయర్ చేస్తున్నాం. ఎవరైనప్పటికీ దైవ భక్తి కలిగి నీతి చేస్తే వారిని నీవు ఆకర్షించుచున్నావు. ఈ శివకుమార్ వారి యొక్క ఫ్యామిలీ నిన్ను వెదకుచున్నారు. నీ మీద ఆశ కలిగి ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. దేవుడు ఉన్నాడు,
మాకు స్వస్థత ఇస్తాడని వారు నమ్ముచున్నారు. వారికి మంచి జాబ్ దొరుకుటకు మీరు కృప దయచేయండి. శివకుమార్ వారి యొక్క విశ్వాసమును బట్టి వారికి అద్భుతం జరగాలి. ప్రభువా, మార్గం తెరవాలి. వారి హృదయంలో ఉన్న ఆశను బట్టి, వారి యొక్క తలంపును బట్టి, వారి దేని కొరకు ఎదురు చూచుచున్నారు అలాగే వారికి జాబ్ దొరకాలి. నీ నామం మహిమపరచబడాలి. వారిని మనసారా మేము దీవెన మాటలు పలుకుచున్నాం. ప్రభువా, తోడుగా ఉండండి, నడిపించండి. ఘనత మహిమ నీకే యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హలో, హలో అండి. ప్రైజ్ లార్డ్. మీ పేరమ్మా? భాగ్యలక్ష్మి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? సెకండ్ గేట్ నుంచి. మంచిదమ్మా, మీరు రెగ్యులర్ గా ఈ కార్యక్రమం చూస్తున్నారు. దైవజనులు మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తారమ్మా. దేని కొరకు ప్రార్థన చేయమంటారు? సంతానం కొరకు. అమ్మా, మీరు తప్పకుండా 2వ శనివారం గొర్రెకుంట జరిగేటువంటి స్వస్థత కూడిక కూడా రండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా చేతుల నుంచి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారికి సంతానం కొరకు వారు కనిపెట్టుచున్నారు. నీకు సమస్తము సాధ్యం. సంతానం లేని వారికి సంతానమును ఇచ్చుచున్న దేవుడు. పిల్లలు దేవుడు ఇచ్చుచున్న బహుమతి అని రాయబడి ఉన్నది. దేవుడు ఇస్తేనే ఆ బహుమతి వస్తుంది. కాబట్టి దాని కొరకు వారు కనిపెట్టుచున్నారు. భార్య భర్త ఇద్దరి మీద మీ చేతులు ఉంచండి. వారిని బలపరచండి తండ్రి. అది త్వరగా వారికి ఈ శుభ కార్యం అంటే ఈ సంతోషమైన వార్త సాక్ష్యం మాకు అందాలి. ప్రభువా, కార్యం చేయండి తండ్రి. ఇప్పుడే చీల్చబడిన మీ హస్తమును వారిపై ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి అడ్డు ఆటంకములు ఉన్నా యేసు నామములో ఇప్పుడే తొలగిపోవాలని నేను ఆజ్ఞించుచున్నాను. ఏదైనా చీకటి క్రియలు అడ్డుగా ఉన్నా యేసు నామములో ఇప్పుడే తొలగిపోవాలని నేను ఆజ్ఞించుచున్నాను. ఒక అద్భుతం జరగాలి తండ్రి. నిన్ను మహిమపరచాలి. నీకు సాక్షిగా ఈ బిడ్డలు నిలబడాలి. కృప దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, తప్పకుండా రండి స్వస్థత కూడికకు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హలో, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, మీ పేరు? అమ్మా కోమల. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావమ్మా? వరంగల్ జిల్లా నుంచి. మంచిది. దైవజనులు దేని కొరకు ప్రార్థన చేయమంటావు? అమ్మా, మంచిదమ్మా, తప్పకుండా ప్రార్థన చేద్దామమ్మా. కోమల, ప్రార్థనలో ఏకీభవించు. దైవజనులు నీ కొరకు ప్రార్థన చేస్తారు. కోమల కొరకు నేను ప్రేయర్ చేస్తున్నాను. ప్రభువా, నీవు సమాధానం ఇచ్చే దేవుడు. నీ పేరు సమాధాన కర్తయకు దేవుడు. సమాధాన కర్త. కుటుంబంలో భార్య భర్త ఇద్దరు మధ్య గొడవను, అసమాధానమును పుట్టించుచున్న దుష్టాత్మలను యేసు నామములో బంధించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే సమాధానం రావాలి. ఒకరికి ఒకరు ఓర్పు రావాలి. ఒకరు మాట్లాడినప్పుడు ఒకరు ఓర్పుతో ఉండాలి. అటువంటి మంచి మనసును ఇద్దరికి మీరు కలుగజేయండి తండ్రి. ఇప్పుడు ఒక దూతను పంపండి. సమాధానం అక్కడ కనపడాలి. ఇప్పటి నుండి సమాధానం పాడు చేసిన ప్రతి చీకటి క్రియలు
యేసు నామంలో వెళ్ళిపోవాలని నేను ఆజ్ఞించుచున్నాను. ఇప్పుడే అద్భుతం జరగాలి. స్తోత్ర ప్రభువా, నీ నామం మహిమపరచబడాలి. ఈ బిడ్డల ముఖములో కూడా ప్రకాశం కనపడాలి, నీ గ్రేస్ కనపడాలి. కృపదయ చేయండి. మా కొరకే కదా నీవు సెలవుకు వెళ్ళి బాధలను అనుభవించిన వారి యొక్క బాధలు నీకు తెలుసు, కన్నీరు తెలుసు. ఇప్పుడే వారికి సహాయం చేయండి తండ్రి. ఘనత మహిమ నీకే యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. నేను మీకు చెప్పాను కదా, ఏం చెప్పాను? వర్డ్ వచ్చిందండి, ఇంకా జరుగుతుందండి. ఇప్పుడు మీకు ఒక వర్డ్ రావాలి, దేవుని యొద్ద నుండి మీకు ఒక వర్డ్ రావాలి. నాకు బయలుపరిచాడు, నా కుమారుడు వినయ్ కుమార్కి చెప్పు, ఆయన ఇటువంటి ప్రాబ్లంలో ఉన్నాడు, ఎవరు బాగు చేయలేరు, పరిష్కారం రాదు, దేవుని మాటే పరిష్కారం. కాబట్టి ఈ మాటని తీసుకొని వెళ్ళి నా బిడ్డలకు చెప్పు. వర్డ్, ఎప్పుడు వర్డ్ను వినుచున్నామో వెంటనే ఫెయిత్ మనలో వచ్చుచున్నది, కార్యం జరుగుచున్నది. వర్డ్. నేను ఒకసారి ఏం చేసినానంటే, భయంకరమైన కష్టాలు నాకు. ఒక మీటింగ్లో పోయి కింద కూర్చున్నాను. అప్పుడు దేవుడు నన్ను వాడుకోలేదు. అప్పుడే ఆరంభం. నేను ప్రభులో వచ్చి రక్షణ పొందిన ఆరంభం. అప్పుడు నాకు ఎక్కువ ప్రభు గురించి కూడా తెలియదు, డీప్గా తెలియదు. భయంకర కష్టాలు నన్ను చుట్టుకొని ఉన్నవి. అప్పుడు నేను ఒక మీటింగ్ వెళ్ళి సామాన్య ప్రజల కింద కూర్చున్నట్టే కూర్చున్నాను. ఆ దైవజనుడు ఏం మాట్లాడాడు తెలుసా? ముందు ఎర్ర సముద్రం ఉన్నదా, వెనుక ఫరో వచ్చుచున్నాడా, మార్గం లేదా, మీకు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి తోచలేదా, ముందు ఎర్ర సముద్రం ఉన్నదా? సేమ్ నా కష్టాలు, నాకున్న సమస్యలు దేవుడే నేరుగా నాతో మాట్లాడినట్టు నేను ఫీల్ అయినానండి. కన్నీరు వస్తూ ఉన్నది నాకు. మొత్తం అప్పులు, ఎక్కడ పోవాలనో తెలియట్లేదు, మొత్తం సమస్యలు చుట్టుకొని ఉన్నవి. కరెక్ట్గా ఆయన మాట్లాడుచున్నాడు. కన్నీరు వస్తుంది. ఆ మాటను విని వచ్చాను. దేవుడు నీకు మార్గంను తెరుస్తాడు. అదే సముద్రం మధ్య నీకు మార్గాలు దేవుడు కలుగజేస్తాడు. నేను మాట్లాడి వచ్చాను. దేవుడు నాకు సహాయం చేశాడు. అన్ని సమస్యల నుండి బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. ఫస్ట్ వర్డ్ని మనం వినాలండి. కాబట్టి మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేసి సిద్ధపడి వస్తాను. మీకు ఏం చెప్పాలని ప్రభు నాతో మాట్లాడిన మాటలను తీసుకుని వస్తాను. మీరు ఆ మాటలను వింటే చాలు, వినుటకు తరలి రావాలి. మీరు వింటే అద్భుతాల ఆశ్చర్యకార్యాలు ఆటోమేటిక్ జరుగుతాయి. కాబట్టి 2వ శనివారం మరవకండి, కుటుంబంగా రండి, బయలుదేరి రండి, గొప్ప ఎదురుచూపుతో రండి. దేవుడు నాతో ఏం మాట్లాడబోచున్నాడో అని ఒక గొప్ప ఎదురుచూపుతో తరలి రండి. తప్పక దేవుడు కార్యం చేస్తాడండి. దేవుని వెదకువారు ఎప్పుడు కూడా వట్టి చేతులతో వెళ్ళరు. దానికి ఒక ఎగ్జాంపుల్, మాదిరి ఎవరంటే జక్కయ్య. దేవుణ్ణి వెదకాడు, దేవుడే ఆయన ఇంటికి వెళ్ళాడు. ఫోన్ కాల్ చూడండి. హలో అమ్మా, మీ పేరమ్మా? అమ్మా, ఏం పేరమ్మా? అరుణ. చెప్పండి అమ్మా. హార్ట్ ప్రాబ్లం ఉంది. అమ్మా అమ్మా
అమ్మా అమ్మా మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? వరంగల్ ఎక్కడ? రంగశాయిపేట. మంచిదమ్మా. దైవజనులు ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీరు ప్రార్థనలు ఏకీభవించండి. వీలుంటే 2వ శనివారం తప్పకుండా రండమ్మా, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. సహోదరి అరుణ కొరకు హార్ట్లో ప్రాబ్లం ఉంది, దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రభువా, నీ వైపు కన్నులెత్తి మేము అడుగుచున్నాం. మీరు గుండె మీద మీ హస్తమును ఉంచుకోండి. ప్రభువే మిమ్మల్ని తాకపోతున్నాడమ్మా. నేను మీ పక్షముగా నేను ప్రార్థన చేస్తాను. ఆయన ముఖమును చూస్తాను, ఆయనే తాకుతాడు. హీ విల్ టచ్ యూ, హీ క్యాన్ టచ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. The power of the Holy Spirit in the name of Jesus Christ. హల్లెలూయా. చీల్చబడిన మేకలతో చీల్చిన మీ హస్తమును ఆ గుండె మీద ఉంచండి, ఆ గుండె మీద ఉంచండి ఇప్పుడే. హల్లెలూయా. నీవు స్వస్థపరిచే దేవుడని మాకు తెలుసు, మేము ఇతరులకు చెప్పుచున్నాం. ఇప్పుడే ఆ హార్ట్ ప్రాబ్లం పోవాలి. లార్డ్ హీల్ మాస్టర్, లార్డ్ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే ఆ నొప్పి అంతా వెళ్ళి పోవాలి. ఇప్పుడే నొప్పిని కలుగజేయుచున్న దుష్టాత్మ శరీరాన్ని విడిచి వెళ్ళి పోవాలి. ఇప్పుడే పో. ఇప్పుడే సమాధానం, సంతోషం వారి గృహంలో రావాలి. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి తండ్రి. బలహీనతను తీసివేయండి, భారమంతా వెళ్ళి పోవాలి ఇప్పుడే. ఐ బైండ్ ఎవ్రీ డార్క్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదమ్మా. వీలుంటే 2వ శనివారం రండి, దైవజనులు మీ కొరకు చేతులుంచి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ప్రేక్షకులు కాబట్టి వర్డ్, దేవుని వాక్యం జడ్సన్ అబ్రహాం గారి ద్వారా దేవుడు ఇదను ఏం మాట్లాడబోచున్నాడు. వినుటకు అశ్రద్ధగా రాకూడదు, అశ్రద్ధగా రాకూడదు. ఎవరైనా ప్రెసిడెంట్ ఏదైనా ఒకటి ఇప్పుడు చెప్పబోచున్నారు అంటే మనం టీవీ ప్రక్క కూర్చొని ఎంత జాగ్రత్తగా వింటాం. లేకపోతే మనకు ఏదో గవర్నమెంట్ ప్రభుత్వం మనకు ఏదో ఒకటి చెప్పబోచున్నది, మనకు ఆదాయం రాబోచున్నది అంటే ఎలా కూర్చొని ఉంటాం. లేకపోతే ఈ ఆఫీసు పలానా ఆఫీసుకు వెళ్ళి ఒక పేపర్లో ఫిల్అప్ చేసి ఇవ్వండి, మీకు ఇటువంటి ఒక ఆదాయం రాబోచున్నదని ప్రభుత్వం ప్రకటిస్తే జాగ్రత్తగా నింపుతాం. 2 days ముందే పోయి అక్కడనే కూర్చొని ఉంటాడు. సర్వశక్తి గల దేవుడు, ఈ భూమిను ఆకాశమును సృష్టించిన దేవుడు జడ్సన్ అబ్రహాం గారి ద్వారా మాట్లాడబోచున్నాడు. 2nd Saturday ఎలా పరిగెత్తుచు రావాలి, ఇట్లా అశ్రద్ధ చేసి రావద్దు, రన్నింగ్ చేస్తూ రావాలి. ఏం మాట్లాడబోచున్నాడు దేవుడు, ఆసక్తితో రావాలి. ఆ మాటలను వింటే చాలు మీకు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో నేను ప్రార్థన చేసి ముగించబోచున్నాను. చాలా మంది మిస్డ్ కాల్ ఇస్తున్నారు, సరిగా వారు కనెక్ట్ కాలేకపోతున్నారు మాతో. వారందరి కొరకు ఎవరెవరు నేను ఫోన్ చేయాలని నాకు ఆశ ఉన్నది, కానీ ఎలా మాట్లాడాలి, నా సమస్యలను వారికి ఎలా చెప్పాలని కూడా కొందరు ఆలోచిస్తూ చేయలేకపోవచ్చు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోచున్నాను. నేను మీకు చెప్పినట్లు 2వ శనివారం ఉదయం 10 గంటలకు కరెక్ట్గా మా ఫ్యాక్టరీ ఆవరణంలో ఈ కోడిక జరుగుచున్నది. ఉచిత బస్ వసతి ఉన్నది.
లేదా మీరు ఆటోలో, మీరు మీ కారులో రావచ్చు. కుటుంబంగా రండి, కొన్ని గంటలు దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళండి. ఈ నెల అంతా మీరు దీవించబడుదురు. మంచి ప్రశాంతత, ఆరోగ్యం, నెమ్మది మీ జీవితంలో కనపడను. ప్రార్థన చేద్దామా? ఎస్, చివరి అందరికీ చేసేస్తాం. ఓకే. ఎవరెవరు టీవీ ముందు ఉన్నారో వారందరి కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు కుటుంబముగా ఉన్నారు, అటెండ్ చేయండి. మిస్డ్ కాల్ ఇచ్చింది. కొందరు కుటుంబముగా ఉన్నారు, హలో, గొర్రెకుంట నుంచి ఏలియా గారు. అంటే మీ పక్కకు వేరెవరైనా ఉన్నారా అడగండి. మీ పక్కన వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మీ కుటుంబం అంతా కలిసి చూస్తున్నారా? మైక్ దగ్గర పెట్టండి. అంటే ఇదిగోండి, నోరు తెరిచి, చాలా సంతోషం. నోరు తెరిచి కొందరు కుటుంబంగా చూస్తున్నారని చెప్పాను, వెంటనే ఫోన్ వచ్చేసింది. అవును, అయ్యగారు చెప్తూ ఉన్నారు కుటుంబ సమేతంగా కొంతమంది చూస్తున్నారు కానీ మీకు కాల్ వచ్చింది. నా ముందు అట్లా వస్తుంది. అవునవును. అంటే నా కండ్ల ముందు ఇట్లా వస్తుంది, కొందరు కుటుంబంగా చూస్తున్నారు. నేను నోరు తెరిచి చెప్తున్నాను, ఫోన్ వస్తుంది, కుటుంబంగా చూస్తున్నామని. వెరీ గుడ్, వెరీ గుడ్. మన దేవుడు ప్రార్థన చేస్తామైన దేవుడు అండి. దేవుని కనులు అగ్ని వంటి కనులు. దేవుడంటే ఎక్కడి నుండో తెచ్చారు, ఏదో ఒక ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు. బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడి ఉన్నది? అందరికీ ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన సృష్టి పిత, ఈ లోకమును సృష్టించిన దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు. ఆయనను ఎవరు చూడలేరు, దేవుణ్ణి ఎవరు చూడలేరు. ఎందుకంటే సూర్యుణ్ణి డైరెక్ట్ గా చూడలేకపోతున్నాం, దేవుణ్ణి ఎలా చూడగలం? బైబుల్ కూడా అదే చెప్పుచున్నది. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నా. మీ పేరు? ఉన్నారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అక్కడ వస్తుందా ప్రోగ్రామ్ వస్తుంది అక్కడ? చూసారా కార్యక్రమం ఇప్పుడు అయ్యగారిది? ఓకే ఓకే ఓకే, తర్వాత మాట్లాడండి. ఒక్క నిమిషం. సరే, ప్రార్థన చేస్తాను. మీరు తెలుసు, నాకు మీరు తెలుసు. మన ఏటీజీ పథకంలో కూడా మీరు ఉన్నారు. నేను మర్చిపోలేదు. అవునవునవును. ప్రభువా, ఈ ఫ్యామిలీ కొరకు నేను ప్రేయర్ చేస్తున్నాను. ఈ లైవ్ ప్రోగ్రాం వారు తిరుపతి నుండి ఫోన్ చేస్తున్నారు. ఒక్కసారి ఈ ఫ్యామిలీని మీరు బ్లెస్ చేయండి తండ్రి. దైవజనులను, సేవను ప్రేమించిన ఒక ఫ్యామిలీ. వారు ఎప్పుడు కూడా కష్టపడకూడదు. ఆపదలో నాకు మొరబెట్టినట్లయితే నేను సహాయం చేస్తానని చెప్పావు. కాబట్టి నిన్ను ప్రేమించే బిడ్డలు కాబట్టి వారిని ఎప్పుడును కంచె వేసి నీవు కాపాడాలి. ఇప్పుడే నీ హస్తంలో వారికి ఉంచండి. ఇప్పుడే పరలోకం నుండి సహాయం పంపండి, మీ దూతను పంపండి ఇప్పుడే. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తలండి అరికాల వరకు నీ శక్తి పారును గాక. మంచి నెమ్మది, సమాధానం వారికి దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. మంచిదండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత ఆశ్చర్యం. నా కళ్ళ ముందు కొందరు ఫ్యామిలీస్ కూర్చొని టీవీని చూసినట్లు నా ముందు ఇట్లా వస్తుంది. కుటుంబముగా చూస్తున్నారంటే వెంటనే కాళ్ళు వచ్చేసి. ఆమేన్. దేవుణ్ణి కన్ను దృష్టి అబ్బా ఎవరు దాచలేరండి, ఎవరు దాచలేరు. నేను చేసే పనులు దేవునికి తెలుసా, నేను చేస్తున్న కార్యాలు దేవునికి తెలుసా, ఎవరికి తెలియదు అని మీరు అనుకుంటున్నారా? దేవుని కన్ను దృష్టి అగ్ని వంటి కన్ను దృష్టి, ఫైర్ ఫైర్. ఆయన ఎదుట ఎవరు దాచలేరు. అవును, దేవుణ్ణి ఎవరు చూడలేరు. చూడరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడై ఉన్నాడు. ఏ నరుడు ఆయనను చూడలేదు, చూడరాదు. బైబిల్ గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఏదో ఒక దేవుడి గురించి చెప్తున్నాడు, ఇది మనకు అవసరమా అని అనుకోవద్దు. అందరికీ ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని గురించే చెప్తున్నా. దేవుణ్ణి ఎవరు చూడలేరు. అందుకే 2000 సంవత్సరాల క్రితం మనము చూడాలని చూడరాని దేవుడు ఒక నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ద బైబుల్ సేస్ హీ కేమ్ డౌన్ ఇన్ ఫ్లెష్. హీ వాస్ ఇన్ దిస్ వరల్డ్. హీ డిడ్ సో మెనీ miracles. Yes, he was moved with compassion. He touched the leper. He was healed. కనికరపడి కుష్ఠ రోగిని ఆయన ముట్టాడు, వెంటనే స్వస్థతను పొందాడు. చనిపోయిన వారు లేచారు, ఆయనే తిరిగి లేచాడు. కాబట్టి దేవుణ్ణి ఎదుట ఏమీ దాచలేమండి, ఏమీ దాచలేం. ఆ దేవుణ్ణి గురించే మేము చెప్పుచున్నాం. చూడరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడై ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అను భయము, దైవ భక్తి ఎవరికి ఉన్నదో, ఎవరు నీతి చేస్తున్నారో వారిని దేవుడు ఆకర్షించుచున్నాడు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా దైవ భక్తి కలిగి నీతి కార్యమును చేస్తే దేవుడు ఆ వ్యక్తిని నాకు కావాలని ఆకర్షించుచున్నాడు. కాబట్టి మీరందరూ దైవభక్తి కలిగి కార్యక్రమం చూశారు, నమ్మకంతో ఫోన్ చేశారు, అందుకే ఫోన్ చేశారు. దైవ భక్తి మీలో ఉన్నది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, తన వైపు మిమ్మల్ని ఆకర్షించుచున్నాడు. మాట్లాడేవారు ఉంటేనే కదా మీరు అర్థం చేయగలరు, చెప్పేవారు లేకపోతే అలాగే ఉంటారు. కాబట్టి చెప్పుటకు మనలను ఏర్పాటు చేసి మాకు ఆ కృపను ఇచ్చి ఈ టీవీ ఛానల్ని స్టార్ట్ చేసి ఈ ఛానల్ ద్వారా మీకు దేవుడు తన మాటలను మీకు చెప్పుచున్నాడు. అవును, అటెండ్ చేయండి. హలో హలో, హలో ప్రైజ్ ది లార్డ్. అమ్మా మీ పేరు? నా పేరు మౌనిక అయ్య గారు. మౌనిక. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావమ్మా? షాంపేట్ నుంచి అయ్య గారు. షాయంపేట, పత్తిపాక షాయంపేట అమ్మా. అవును అయ్య గారు. మంచిదమ్మా. అయ్యగారు దేని కొరకు ప్రార్థన చేయమంటావు? అయ్యగారు ప్రార్థన చేస్తారు. అయ్య గారు ఇప్పుడు నాకు నెక్స్ట్ మంత్ టీఎస్పీఎస్ గురుకులం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది అయ్య గారు. అది గవర్నమెంట్ జాబ్ ఉంటుంది అయ్య గారు. మంచిదమ్మా, ప్రార్థన చేయండి అయ్య గారు. తప్పకుండా అమ్మా. సరే అయ్య. మంచిది. మౌనిక మరి అవును. ప్రార్థన చేయమని కోరుతున్నా. అయ్యగారు ప్రార్థన చేస్తారు మౌనిక కొరకు. మౌనిక కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఎంట్రన్స్ ఎగ్జామ్, ఆమెకు మంచి జాబ్ మీరు దయచేయాలి. కుటుంబ పరిస్థితి నీకు తెలుసు. ఆమె ఎంతో ఆశతో ఉన్నది, ఏదైనా చేసి నేను నిలబడాలని. నీవు కృప అనుగ్రహించండి తండ్రి.
ఏ మతమైన ఏ కులమైన విశ్వాసం కలిగి నీతి చేసి దైవ భక్తి దైవ భయం ఉంటే వారిని నీవు ఆకర్షించుచున్నావు. ఈ బిడ్డలకి అద్భుతంను చేసి నీకు సాక్షిగా వారిని నిలువబెట్టండి. డూ వన్ మిరకిల్ లార్డ్. వీఆర్ వెయిటింగ్ ఫార్ మిరకిల్స్. వీ బిలీవ్ మిరకిల్స్. ఇప్పుడే నీ కార్యం జరగాలని నేను అడుగుచున్నాను. ఒక్కసారి మీరు కృప అనుగ్రహించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏదో ఒక దేవుణ్ణి గురించి మేము చెప్పుచున్నాను అని మీరు ఆశ్చర్యపడవద్దు. బైబుల్ గ్రంథములో రాయబడిన మాటలే మనకు ఆధారం. లోకం పుట్టినప్పుడు మొదలుకొని అంతం వరకు ఉన్నదండి బైబిల్లో. ఇంకా ఏం జరగబోచున్నది, ముగింపు ఎలా, అన్నీ ఉన్నవి. ఆ మాటలను ఆధారముగా ఉంచుకొని మాట్లాడుచున్నాం. మా సొంత మాటలు కావు. అవును, చూడరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గల వాడై ఉన్నాడు. కాబట్టి సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. ఈ లోకానికి నన్ను ఆయనే పంపించినాడు అని మీరు నమ్మాలి. యేసు ప్రభు యొక్క శిలువ త్యాగమును నమ్మాలి. తప్పకుండా మీరు దీవించబడదు. 2వ శనివారం వచ్చుటకు మీరు మర్చిపోకండి. మీ అందరినీ చూడాలని నేను ఆశపడుచున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేసి పంపుతాను. ఇప్పుడు మనము ప్రార్థన చేద్దామా? తప్పకుండా బ్రదర్. ఈ దినము అనేక విషయాలు మనం నేర్చుకున్నాం, అనేక విషయాలు ప్రజలకు చెప్పాం. ఈ టీవీ యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రజలు మేలు పొందాలి, ఏదో ఆదాయం కొరకు కాదు, కమర్షియల్గా కాదు. దేవుడు నాకు ఒక ఫ్యాక్టరీ ఇచ్చాడు, చిన్న ఫ్యాక్టరీయే నడుస్తుంది, కానీ ప్రజలు మేలు పొందాలి, ప్రజలు దీవించబడాలి, కమర్షియల్గా కాదు. ప్రతి ఇంటికి వాక్యం. ఎప్పుడు నువ్వు కమర్షియల్గా ఆలోచించలేదు. ఒక సోల్, ఒక ఆత్మ విలువ ఈ లోకము కంటే విలువ గలది. కాబట్టి సోల్స్ మాకు కావాలి, ఆత్మలు కావాలి. అవును, కన్నీటిలో బాధల్లో ఇరుకు ఇబ్బందులు, కుటుంబ బాధలు, భార్య భర్త మధ్య అసమాధానం, అటువంటి వారు మేలు పొందాలండి. హలో, ప్రైజ్ ది లార్డ్. பிரதர் டிவி ப்ரோக்ராம் இருக்காருங்க, அப்புறம் பேசுறேன். సరే సరే, ఇప్పుడు మీ అందరి కొరకు ఒక ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మళ్ళీ 2వ శనివారం నేరుగా మిమ్మల్ని చూస్తాను. ప్రార్థన చేద్దామా? మా పరలోకపు తండ్రి, ఇంతసేపు ప్రజలతో నీవు మాట్లాడినా, నీవు అద్భుత కరుడు, అద్భుతాలు చేయు దేవుడు. ఎంతో మంది ఫోన్ చేశారు, తన బాధలను చెప్పారు, సంతానం లేదని చెప్పారు. వారందరి కొరకు ప్రార్థన చేశాను. ఈ ప్రార్థన వ్యర్థంకు పోకూడదు ప్రభువా. నేను ఏ మాటను పలికినాను ఆ మాట వారి యొక్క జీవితంలో నెరవేరాలి. ఇప్పుడే ఆకాశం తెరవబడును గాక. ఎంతమంది ఈ కార్యక్రమమును చూచుచున్నారు, వారి యొక్క గృహములో నీ శక్తి ప్రవేశించును గాక. చీకటి క్రియలు వెళ్ళి పోవును గాక. మంత్రాలు చేతబడి క్రియలు కాల్చి వేయబడును గాక. ఇప్పుడే దయ్యాలు గడగడ వణికి వారి ఇంటిలో నుండి బయటికి వెలును గాక. ఇప్పుడే I cast out every demonic power in the name of Jesus. Hallelujah.
సంపూర్ణ విడుదల ప్రజలకు దయచేయండి. మేము ఎప్పుడూ చీకట్లో ఉన్నాను బ్రదర్, మాకు వెలుగు లేదు, మా బ్రతుకు చీకటి బ్రతుకు. ఎప్పుడు మాకు మంచి రోజులు వస్తాయి అని అడుగుచున్నవారు చాలా మంది టీవీ ఎదుట ఉన్నారు. ప్రభు, ఒక్కసారి అటువంటి ఫ్యామిలీని మీరు టచ్ చేయండి తండ్రి. నీ ఆశీర్వాదం వారిలో వచ్చును గాక. ఇప్పుడే బలహీనతతో ఉన్నవారి కొరకు ప్రేయర్ చేస్తున్నాను. రోగాలు వెళ్ళి పోవును గాక, నెమ్మది వచ్చును గాక. రోగాలను శరీరములు కలుగజేయుచున్నది దుష్టాత్మలను యేసు నామములో బంధించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు విడుదల వచ్చును గాక. ఈ టీవీ కార్యక్రమం, ఈ టీవీ రివైవల్ టీవీని మీరు బ్లెస్ చేయండి. ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండుట కృప దయచేయండి. ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఫ్యామిలీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారు వర్ధిల్లాలి, కృప దయచేయండి. యేసు నామం అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సమయం తీసుకొని మా ప్రేక్షకులతో అనేక విషయాలు, ప్రత్యేకంగా 1994 నవంబర్ మాసంలో జరిగిన అనుభవాన్ని మా ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రేక్షకులు ఇంతవరకు మీరు చూశారు. రేపటి దినం దైవ సేవకుల సదస్సులో దైవ సేవకులు పాల్గొనండి. 2వ శనివారం స్వస్థత కూడికలో అందరూ పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోండి. 12వ తారీఖు ఆగస్టు నెల ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు జరిగేటువంటి స్వస్థత కూడికలో మీరు తప్పక పాల్గొనండి. దూర ప్రాంతంలో వచ్చేటువంటి వారు వరంగల్ రైల్వే స్టేషన్ బయట కుడి ప్రక్కన కలిగినటువంటి DCM స్టాండ్ నుండి గొర్రెకుంట కృపాడిటోరియం వరకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం ఉంది. మీరు కుటుంబ సమేతంగా రండి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోండి. దేవుని కృప మీకందరికీ తోడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్.